హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయడం చాలా సులువు. ఎందుకంటే తక్కువ ఫీజు, అది కూడా మీరు ఈఎంఐ ఆప్షన్లో కోచింగ్ తీసుకునే అవకాశం ఎల్టీఎక్స్ క్లాసెస్ కల్పిస్తుంది. అలాగే ఆప్షనల్స్ అయితే ఇంకా సులువు. కేవలం 3000 పర్ మంత్ పే చేసి మన ఇన్స్టిట్యూట్లో మీరు ఆప్షనల్ కోచింగ్ తీసుకోవచ్చు. రైట్. సో ఏ డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయాల్సింది ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ మనం అందిస్తున్నాం. వీటిలో మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మా. దిస్ ఓపెడ్ ఆర్టికల్ ఒపీనియన్. సో పుల్లప్రే బాలకృష్ణన్ గారు రాసిన ఆర్టికల్. ఈజ్ అన్ ఎకనామిస్ట్. మన జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? మేకింగ్ సెన్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఛాలెంజ్. సో రీసెంట్గా ఇఫ్ యూ రిమెంబర్, నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ చైర్మన్, ఇన్ఫోసిస్ ఫౌండర్, ఇప్పుడు చైర్మన్ కాదు, ఒకప్పటి ఆయన ఫౌండర్. ఆయన రీసెంట్గా ఏం చెప్పారంటే 70 గంటలు పర్ డే పని చేయమని చెప్పి ఆయన ప్రపోజ్ చేయడం చేశారు. ఇండియన్స్ అందరూ కూడా కష్టపడాలి, కనీసం 70 అవర్స్ పర్ డే వర్క్ చేయాలని చెప్పడం జరిగారు. దానికోసం ఆయన జపాన్, జర్మనీ లాంటి దేశాలని ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగింది. ఆ దేశాలు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎలా అయితే కష్టపడి విపరీతంగా వర్క్ చేసి గ్రో అయ్యాయో, ఇండియా కూడా అలాగే విపరీతంగా వర్క్ చేసి గ్రో అవ్వాలి. ఓకేనా? నార్మల్ యావరేజ్ కంటే ఎక్కువ పని చేస్తే మనం గ్రో అవుతామని చెప్పడం జరిగింది. అయితే ఆ జర్మనీ, జపాన్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చా? అసలు అన్ని గంటలు పనిచేయడానికి అవసరమైన డిమాండ్ భారతదేశంలో ఉందా? అది ప్రాక్టికల్గా పాసిబులా కాదా అనే అంశాలు మన ఎకనామిస్ట్ పుల్లప్రే బాలకృష్ణన్ గారు ఈ ఆర్టికల్ రూపంలో చెప్పడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చూడండి ఒకసారి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద హౌ ఎకానమీ ఫంక్షన్స్. ఎకనామిక్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి, ఎకానమీ ఎలా ఫంక్షన్ అవుతుందని మనకు తెలిస్తే నారాయణమూర్తి గారు చెప్పింది అసలు ప్రాక్టికల్గా పాసిబులా కాదా, మంచిగా చేయడానికి మనకు తెలుస్తుంది. సో ఈ టాక్స్ అబౌట్ అవుట్పుట్, డిమాండ్ అండ్ లేబర్. ఓకే. సో కీనీజియన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, కీనీజియన్ రెవల్యూషన్ అంటే అర్థం ఏంటి? జేఎం కీన్స్ 1930s తర్వాత ఈ బ్రిటిష్ ఎకనామిస్ట్ కీన్స్ చాలా ఫేమస్ అయ్యారు. సో ఈయన ఎకనామిక్స్ ఎట్లా ఉంటాయంటే, మనకి ఎప్పుడైనా ఎకానమీ రిసెషన్లో ఉంది అన్నప్పుడు గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేయాలి, రైట్, డిమాండ్ ఎక్కువగా జనరేట్ చేయాలి. అలాగే వెన్ ద ఎకానమీ ఈజ్ డూయింగ్ సో గుడ్, దెన్ గవర్నమెంట్ ఫంక్షనాలిటీ తగ్గించుకోవాలి, గవర్నమెంట్ ట్యాక్సెస్ని పెంచాలి అని చెప్తారు. అంటే రోజులు బాగున్నప్పుడు డబ్బు సేవ్ చేసుకోవాలి, ప్రభుత్వం తన ట్యాక్సెస్ పెంచాలి, తన స్పెండింగ్ తగ్గించుకోవాలి. వెన్ ద ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ గ్రేట్, గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మోర్ మనీ ఆర్ రెడ్యూస్ ట్యాక్సెస్, డిమాండ్ పెంచడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పారు. అంటే గవర్నమెంట్ యాక్టివ్గా ఉండాలి, ప్యాసివ్గా ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం. దట్స్ వాట్ ఈ సెడ్ డ్యూరింగ్ గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ అమెరికా అండ్ ఆఫ్టర్ దట్ అనమాట. అయితే ఈయన ఎకనామిక్స్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే, అవుట్పుట్ అనేది ఆబ్వియస్లీ ఈజ్ డిటర్మైన్డ్ బై అగ్రిగేట్ డిమాండ్. దేశంలో ఓవరాల్ డిమాండ్ మీద బేస్ అయ్యే అవుట్పుట్ ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ లేకుండా ఎవడన్నా ప్రొడ్యూస్ చేస్తాడా? ఈరోజు దేశంలో 1,00,000 సైకిల్స్కి డిమాండ్ ఉంది అంటే 1,00,000 సైకిల్స్కి తగ్గట్టు ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుంటారు. డిమాండే లేకుండా 10,000 సైకిల్ మాత్రమే డిమాండ్ ఉన్నప్పుడు 1,00,000 సైకిల్స్ ఎవడన్నా ప్రొడ్యూస్ చేస్తాడా? చేయడు కదా. సో అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ డిమాండ్, విచ్ ఈస్ ద డిమాండ్ ఫర్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎకానమీ. ఎకానమీలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్కి ఎంత డిమాండ్ ఉంది అనే దాన్ని బట్టే అవుట్పుట్ అనేది డిటర్మైన్ అవుతుంది. ఎంత గుడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి, ఓవరాల్ ఎకానమీ ఎంత గుడ్స్ అండ్ సర్వీసెస్ని కోరుకుంటుంది అనే దాన్ని బేస్ చేసుకునే అవుట్పుట్ అనేది డిటర్మైన్ అవుతుంది. సో ఈ డిమాండ్ పైనే లేబర్ డిమాండ్ కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని వస్తువులకి డిమాండ్ ఉందంటే అన్ని వస్తువులు ప్రొడ్యూస్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ప్రొడక్షన్ ప్లానింగ్ చేసుకుంటుంది. అంత ప్రొడక్షన్ చేయడానికి ఇంత లేబర్ అవసరమని ఎస్టిమేట్ చేసుకుంటుంది. ఆ రకంగా లేబర్ డిమాండ్ అనేది మనకి వస్తుంది. దెర్ ఈజ్ నో డిమాండ్ ఫర్ లేబర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ గుడ్స్. అంతే కదా. గుడ్స్కి డిమాండ్తో లింక్ అయ్యే లేబర్ డిమాండ్ ఉంటుంది. గుడ్స్కి డిమాండ్ లేకుండా లేబర్ డిమాండ్ ఎట్లా వస్తుంది? పాసిబుల్ కాదు కదా. గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ ఉంటేనే దానికి తగ్గట్టుగా లేబర్ డిమాండ్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా? చూడండి ఒకసారి మీరు. ఏ కంపెనీలు అయితే ఎక్కువ లేబర్ని ఎంప్లాయ్ చేస్తాయో, వెన్ ద అగ్రిగేట్ డిమాండ్ హ్యాస్ నాట్ ఇంక్రీజ్డ్, డిమాండ్ ఇంక్రీజ్ అవ్వకుండా లేబర్ని ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటాయో ఫర్మ్స్, దే విల్ ఫైండ్ దెమ్సెల్వ్స్ విత్ అన్సోల్డ్ గుడ్స్. వాళ్ళకి ఏమవుతుంది? ఇన్వెంటరీ మిగిలిపోతుంది. వాళ్ళకి ఇన్వెంటరీ కంప్లీట్గా మిగిలిపోతుంది. అంతే కదా. మరి డిమాండ్ పెరగకుండా ఎక్కువ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది లేబర్ని పెట్టేసుకుంటారు, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఆబ్వియస్లీ దే విల్ బి లెఫ్ట్ విత్ అన్సోల్డ్ గుడ్స్.
కాబట్టి an offer by workers to work longer hours will not ensure that they will find employment so long as firms are unwilling to hire them. సో ఫైనల్గా ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ మేము ఎక్కువ పనిచేస్తాం అన్నంత మాత్రాన వాళ్ళకి వర్క్ దొరకదు. వర్క్ దొరకాలి అంటే డిమాండ్ పెరగాలి. వస్తువులు సేవలకి డిమాండ్ పెరిగితే ఆ డిమాండ్ని మీట్ అవ్వడం కోసం ప్రొడక్షన్ పెంచాల్సి వస్తుంది. ప్రొడక్షన్ పెంచాల్సి వచ్చినప్పుడు లేబర్కి డిమాండ్ వస్తుంది. అప్పుడు ఉన్నవాళ్ళు ఎక్కువ టైం పనిచేయడం కావచ్చు, కొత్త వాళ్ళని రిక్రూట్ చేయడం కావాలని జరుగుతుంది. కానీ వస్తువులకి సేవలకి ఎనఫ్ డిమాండ్ లేకపోతే, ఆ డిమాండ్ లేకపోతే కొత్తగా రిక్రూట్ చేయరు, ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ కూడా ఇవ్వలేరు. అర్థమైందా? ఎందుకంటే కంపెనీస్ అన్నీ కూడా దే ఆర్ గైడెడ్ బై ప్రాఫిట్ మోటివ్. వాళ్ళు ఎక్కువ మందిని ఎప్పుడు ఎంప్లాయ్ చేస్తారు? ఓన్లీ ఇఫ్ దేర్ ఈజ్ ఇంక్రీస్డ్ డిమాండ్ ఫర్ దేర్ ప్రొడక్ట్. అందుకనే మనకి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంటుంది? డిమాండ్ తగ్గట్టుగా ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రొడక్షన్ తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో మిగిలిన వాళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు. అవసరం లేని వాళ్ళు రిక్రూట్ చేయరు కదా, సో వాళ్ళంతా ఖాళీగా ఉంటారు. ఆ రకంగా మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ అర్థం ఏంటి? వర్కర్స్ విల్లింగ్ టు వర్క్ బట్ ఫర్మ్స్ అన్విల్లింగ్ టు ఎంప్లాయ్ దెమ్ ఫర్ ఇట్ వుడ్ బి అన్ప్రాఫిటబుల్ ఫర్ దెమ్. దట్ ఈస్ హౌ అన్ఎంప్లాయ్మెంట్ గెట్స్ క్రియేటెడ్. అర్థమైందా? ఆ సెంటెన్స్ మీనింగ్ చూడండి ఒకసారి. వర్కర్స్ విల్లింగ్ టు వర్క్, నువ్వు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ కంపెనీ నేను తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఫర్ అంటే బికాజ్, ఇక్కడ ఫర్ అంటే మీనింగ్ ఏంటి? బికాస్. ఎందుకంటే ఇట్ వుడ్ బి అన్ప్రాఫిటబుల్ ఫర్ దెమ్. నిన్ను రిక్రూట్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ రాదు, వాళ్ళు తిరిగి లాస్ అయ్యే పరిస్థితి వస్తుంది, కాబట్టి వాళ్ళు నష్టపోతారు. సో కాబట్టి ఫర్మ్స్ నిన్ను రిక్రూట్ చేయవు. అవసరం ఉంటేనే చేస్తారు, లేకపోతే చెయ్యరు. అలాంటి సిచ్యువేషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మీరు రీసెంట్గా టెక్ సెక్టార్లో లే ఆఫ్స్ చూసుంటే చూడండి. ద రోల్ ఆఫ్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ డిటర్మైనింగ్ ద డిమాండ్ ఫర్ లేబర్ మే బీ సీన్ ఇన్ ద లే ఆఫ్స్ ఇన్ ది టెక్ సెక్టార్ గ్లోబల్లీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్. గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఏం చేశారు? చాలామందిని లేపేశారు. ఎందుకు లేపేశారు? డిమాండ్ లేదు. ఒకప్పుడు కోవిడ్ టైంలో విపరీతమైన డిమాండ్ ఉంటే రిక్రూట్ చేశారు, తర్వాత డిమాండ్ తగ్గిపోయింది, దే హ్యాడ్ టు లే దెమ్ ఆఫ్. తర్వాత వాళ్ళు రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, గూగుల్, అమెజాన్ ఎంతోమందిని, 100 మందిని కోవిడ్-19 టైంలో రిక్రూట్ చేసి తర్వాత రిమూవ్ చేశారు. కోవిడ్-19 టైంలో ఎలా రిక్రూట్ చేశారు? కోవిడ్-19 టైంలో అంతా ఆన్లైన్ కదా, కంప్లీట్గా అన్ని ఆన్లైన్ యాక్టివిటీస్ వల్ల డిమాండ్ విపరీతంగా పెరిగి దానికి తగ్గట్టు రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అలాంటి ఎక్సెస్ పీపుల్ అందరినీ కూడా తర్వాత రిమూవ్ చేసేయడం అనేది జరిగింది, ఫైర్ చేయడం అనేది జరిగింది. So it is a variant of just-in-time strategy whereby manufacturing firms are hesitant to hold an inventory of materials for long. Software services companies optimize the number of employees on the bench waiting to be deployed in production. దీని అర్థం ఏంటంటే, ఈ మనకి గూగుల్ మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఏం చేస్తారంటే ఎక్కువ ఇన్వెంటరీస్ని మెయింటైన్ చేయకుండా డిమాండ్ వస్తే అప్పటికప్పుడు తయారు చేసి ప్రొడక్షన్ చేయడాన్ని జస్ట్ ఇన్ టైం స్ట్రాటజీ అంటాం. 3 నెలల తర్వాత మనకు ఒక 30 కార్లకి డిమాండ్ ఉంటుంది అంటే ఇప్పటి నుంచి మనకి కార్ ప్రొడక్షన్కి ఎంత టైం పడుతుందో ప్లాన్ చేసుకొని ఒక 30 కార్లు ప్రొడ్యూస్ చేసుకుంటాం. అంతేగాని ఎక్కువ కార్లు ముందే ప్రొడ్యూస్ చేసి పక్కన ఇన్వెంటరీ బిల్డ్ చేసి ఉంచి ఆ స్ట్రాటజీ కాకుండా ఎప్పుడు అవసరమైతే అప్పటికప్పుడు ప్రొడక్షన్ చేయడాన్ని మనం జస్ట్ ఇన్ టైం స్ట్రాటజీ అని అంటాం. అదే సర్వీసెస్కి వచ్చేసరికి జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏం చేస్తారంటే దే మెయింటైన్ సంథింగ్ కాల్డ్ బెంచ్ అని మెయింటైన్ చేస్తారు. బెంచ్ అంటే ఏంటి? ఎక్సెస్ పీపుల్. అంటే నీకు 10 మంది ప్రాజెక్ట్లో ఉన్నారు, ఇంకో 5గురు నువ్వు మెయింటైన్ చేస్తావు. మళ్ళీ రేపు పొద్దున్న ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వస్తే నీకు మ్యాన్ పవర్ ఉందా అంటే చూపించడం కోసం. అలా ఐటీ కంపెనీస్ అవసరం లేకపోయినా సరే ఎక్సెస్ పీపుల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాన్ని బెంచ్ స్ట్రాటజీ అంటారు. కానీ టఫ్ టైమ్స్లో ఏం చేస్తారంటే ఇలా బెంచ్లో కూర్చోబెడితే ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉండాలి, వర్క్ ఇవ్వకుండా శాలరీస్ ఇవ్వాలి. అంటే వాళ్ళ వల్ల అవుట్పుట్ ఉండదు, కానీ మీరు శాలరీస్ ఇస్తూ ఉండాల్సి ఉంటుంది. అది పెద్ద బర్డెన్ అనమాట. అందుకని అలా చేయకుండా మనం వాళ్ళకి ఈ బెంచ్లో ఉన్న వాళ్ళకి తగ్గించేసి ప్రాజెక్ట్ వస్తుంది అంటే అప్పటికప్పుడు రిక్రూట్ చేసుకొని, ప్రాజెక్ట్ లేదు అన్నప్పుడు బెంచ్ మెయింటైన్ చేయకుండా ఉంటే ఇంకా ఖర్చులు తగ్గుతాయి కదా. ఆ మైండ్ సెట్లోకి ఐటీ కంపెనీస్ వెళ్ళాయి. ఇన్ జనరల్ బెంచ్ మెయింటైన్ చేసేవాళ్ళు, కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు బెంచ్ని కూడా ఆప్టిమైజ్ చేస్తున్నారు, తగ్గించుకుంటున్నారు అనమాట. ఈ రకంగా ఖర్చును తగ్గించుకోవడం అనేది మనం చూస్తున్నాం. సో వెన్ దేర్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్, టు ఎక్సార్ట్ వర్కర్స్ టు వర్క్ లాంగర్ అవర్స్ ఈజ్ సమ్వాట్ ఇర్రెలవెంట్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ నాట్ మెంట్ టు బి క్యాలెస్. దీని అర్థం ఏంటంటే, అసలు దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నప్పుడు ఎక్కువ గంటలు పనిచేయండి అనేది లాజిక్లెస్గా ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నారాయణమూర్తి గారు చెప్తుంది ఏంటి? ఆయన ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా వర్క్ ఫర్ లాంగర్ అవర్స్ అంటున్నారు. ఇప్పుడు పులప్రే బాలకృష్ణన్ గారు ఎకనామిస్ట్ ఏమంటున్నారు? అసలు వెన్ దెర్ ఈజ్ సో మచ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పని చేయడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు, ఉద్యోగాలు లేక వెలవెల్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఉద్యోగాల్లోకి వెలవెల్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ పని చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి, ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పడంలో లాజిక్ లేదనేది ఆయన ఉద్దేశం.
వెన్ దేర్ ఇస్ సో మచ్ అన్ఎంప్లాయ్మెంట్, వర్కర్స్ అందరినీ కూడా ఇంకా ఇంకా పనిచేయమని చెప్పడం అనేది ఇర్రెలవెంట్ పాయింట్. అంటే మనకి డిమాండ్ ఎక్కువగా ఉంది, ఆ డిమాండ్ మీట్ అవ్వడం కోసం మనం ఎక్కువ కష్టపడాలి అంటే లాజిక్ ఉంది. అసలు డిమాండే ఎనఫ్ లేదు, ఉన్న డిమాండ్కి తగ్గట్టుగా మనం హైర్ చేసుకొని పని చేస్తున్నాము. సో ఇంకా ఎక్సెస్ వాళ్ళందరూ ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. ఈ టైంలో ఉన్న వాళ్ళు మీరు ఇంకా వాళ్ళు పని చేస్తూ ఉంటారు, పని ఎవరు ఇస్తారు? నీకు 7 hours, నేను 9 hours పని చేస్తాను అంటావు, వాళ్ళు ఎవరుగా పని అంత లేదు కదా. నువ్వు 9 hours ఊరికే అడుగుతావు, ఎక్స్ట్రా శాలరీ అడుగుతావు, ఇచ్చే పరిస్థితుల్లో కంపెనీస్ లేవు. దట్ ఈస్ వాట్ ది ఆథర్ ఇస్ సెయింగ్. సరే, మరి మీరు జర్మనీ గురించి జపాన్ గురించి మాట్లాడారు కదా, వాటి సంగతి ఏంటి అనేది కూడా ఆథర్ డిస్కస్ చేశారు. సో ఒకసారి మనం ఈ 2 ఎకానమీస్ గురించి కూడా చూద్దాం. జర్మనీ ఎకానమీలో ఏం జరిగింది, జపాన్ ఎకానమీలో ఏం జరిగింది, అలాగే సౌత్ కొరియా ఎకానమీ గురించి కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఈ ఎకానమీస్ అన్నీ కూడా మనకి రిలెంట్లెస్ బాంబింగ్ వల్ల, సెకండ్ వరల్డ్ వార్లో విపరీతమైన బాంబింగ్ వల్ల బాగా దెబ్బతిన్నాయి అన్నమాట. దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది చనిపోవడం వల్ల వాళ్ళ ఎంప్లాయీస్ వర్క్ ఫోర్సెస్ కూడా బాగా తగ్గిపోయాయి. ఒకటి బాంబింగ్ వల్ల, యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం వల్ల, రెండింటి వల్ల వాళ్ళకి లేబర్ ఫోర్సు బాగా తగ్గిపోయింది. సో కాబట్టి యుద్ధం అయిన తర్వాత ఆ ఎకానమీస్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి అన్నప్పుడు ఏమవుతుంది, లేబర్ ఫోర్స్ నీకు తక్కువ ఉంది, సో డిమాండ్ ఫర్ లేబర్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంతే కదా, లేబర్ ఫోర్స్ తక్కువ, మనుషులు తక్కువ ఉన్నప్పుడే కదా నీకు నీడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఇంతమంది ఉన్నారు కానీ నీడ్ అంత లేదు. కానీ ఆ టైంలో విపరీతమైన ఎకానమీ రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ జనాలు తక్కువ ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు ఎక్సెస్ పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఓకే, అసలు మీరు ఆలోచిస్తే అసలు ప్రొడక్షన్ రెజ్యూమ్ చేయాలంటే దానికంటే ముందు ప్రతి సిటీని కూడా రబుల్ క్లియర్ చేయాలి. రబుల్ అంటే ఏంటి, పడిపోయిన బిల్డింగ్లు, శిథిలాలు. ప్రతి యుద్ధం అయిన తర్వాత ఊర్లు ఎలా ఉంటాయి చూడండి, మొత్తం బాంబులతో పేలిపోయి శిథిలాలతో ఉండిపోతుంది. వాటన్నింటినీ రిమూవ్ చేయాలి, ఫస్ట్ స్టెప్ అది. వాటిని క్లియర్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి స్లోగా. దానికి మ్యాసివ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ లేబర్ కావాలి, ఎందుకంటే అంత లార్జ్ స్కేల్లో డివాస్టేషన్ జరిగింది కాబట్టి ఎంతో మందిని డిప్లాయ్ చేసి ఆ రబుల్స్ అన్నిటిని రిమూవ్ చేసి మళ్ళీ ఎకానమీ రీబిల్డ్ చేసే యాక్టివిటీని మొదలు పెట్టాల్సిన పరిస్థితులు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జర్మనీలో ఉన్నాయి. సో అందువల్ల ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ ఆల్సో నెససరీ టు కీప్ ఇన్ మైండ్ వేర్ ద ఫైనాన్షియల్ హెఫ్ట్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కేమ్ ఫ్రమ్. మరి అంతంత మందిని పెట్టి రన్ చేయాలంటే ఎంత డబ్బులు కావాలి, మరి ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు అది కూడా మీరు చూడాలి. జర్మనీ కేసులో తీసుకుంటే దేర్ వాజ్ మార్షల్ ప్లాన్, అమెరికా ఇచ్చింది. అమెరికా మార్షల్ ప్లాన్తో జర్మనీకి అసిస్ట్ చేసింది, వెస్ట్ జర్మనీకి. కంట్రీ మళ్ళీ రివైవ్ అవ్వడం కోసం చాలా డబ్బులు పంపించి అసిస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. If it had been insisted that the post-war recovery of Europe had to be confined to private enterprise, ప్రైవేట్ వాళ్ళే చేసుకోవాలి, గవర్నమెంట్ అసలు ఇంటర్వ్యూన్ అవ్వలేదు అనుకుంటే ద రివైవల్ వుడ్ షూర్లీ హ్యావ్ టేకెన్ ఫార్ లాంగర్. జర్మనీ రికవర్ అవ్వడానికి ఇంకా ఎన్నో సంవత్సరాలు పట్టేది. అమెరికా కూడా డబ్బులు పంపించింది కాబట్టే జర్మన్స్ ఎక్కువ పనిచేశారు, అమెరికా ఎక్సెస్ పంపించింది కాబట్టే తొందరగా రికవరీ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ప్రైవేట్ ఇనిషియేటివ్తో మనకి పని అవ్వదు అని చెప్పి అర్థమైంది కాబట్టే వాళ్ళు అప్పుడు వరల్డ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ బ్యాంక్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన వింగ్ పేరు ఐబీఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఐబీఆర్డి వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఏర్పాటు చేయబడ్డ మొదటి సంస్థ. అంటే వరల్డ్ వార్ తర్వాత దెబ్బతిన్న ఎకానమీస్ని మళ్ళీ రీబిల్డ్ చేయడం కోసం ఈ వరల్డ్ బ్యాంక్ని సెటప్ చేసి దీని ద్వారా వాళ్ళకి లో కాస్ట్లో ఫండ్స్ ఇచ్చి ఆ ఎకానమీస్ పికప్ అయ్యేలా చేయడం జరిగింది. ప్రైవేట్ సెక్టార్కి వదిలేస్తే జరగదు అని రియలైజ్ అయ్యారు కాబట్టే. ఓకేనా. సో కాబట్టి పోస్ట్ వార్ జర్మనీస్లో కావచ్చు, జపాన్ కావచ్చు, వార్ తర్వాత ఈ ఎకానమీస్లో ఎక్కువ హై వర్కింగ్ అవర్స్ వాళ్ళు కష్టపడి ఎకానమీని ముందుకు తీసుకెళ్లారనే అంశం ఉందే, అది నిజమే. కానీ ఇట్ ఈస్ సూయి జెనరీస్, అంటే ఇట్ ఈస్ ఏ యునీక్ ఇన్సిడెంట్. అది రొటీన్గా అన్ని దేశాల్లో ఉండేది కాదు. ప్రతి దేశంలోనూ వార్ రాదు, ప్రతి దేశంలోనూ ఆ సందర్భాలు రావు. అదొక యునీక్ సినారియో. యుద్ధాలు అయ్యాయి, కంట్రీస్ కంప్లీట్గా డెవాస్టేట్ అయిపోయాయి, వాటిని మళ్ళీ రికవర్ చేసి నార్మల్ చేసి పెద్దవి చేయాల్సిన అవసరం వచ్చింది, ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ టైంలో వేరే కంట్రీ కూడా ఆర్థికంగా సహాయం చేసింది కాబట్టే ఆ కంట్రీస్ అంతగా గ్రో అయ్యాయి, ప్రజలు అంతగా కష్టపడే పరిస్థితులు నెలకొన్నాయి. అదే మీరు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ సౌత్ కొరియా గురించి నారాయణమూర్తి గారు మాట్లాడలేదు, కానీ సౌత్ కొరియాని కూడా ఈయన ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పారు. సో సౌత్ కొరియాలో కూడా కొన్ని ఫీచర్స్ సిమిలర్గానే ఉన్నాయి. జర్మనీ జపాన్లో ఉన్న ఫీచర్స్ సౌత్ కొరియాలో కూడా ఉన్నాయి. సౌత్ కొరియా కూడా ఒక వార్ నుంచి రికవర్ అవుతుంది, కొరియన్ వార్, ఆల్దో ఏ డిఫరెంట్ వన్. అండ్ దీని రిసర్జెన్స్ వాజ్ సపోర్టెడ్ బై కన్సిడరబుల్ ఫారెన్ ఎయిడ్. ఇక్కడ కూడా అమెరికా దానికి డబ్బులు పంపించి సపోర్ట్ చేసింది.
అలాగే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా మీకు ఇక్కడ ఉంది. ఏంటి అంటే ఈ 3 కంట్రీస్కి పొలిటికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ నేషనలిస్టిక్ ఎలిమెంట్. యుద్ధం వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ ఒక ఫ్లేవర్ ఉంటుంది, మన దేశాన్ని మనం నిలబెట్టుకోవాలి, జాతీయ భావం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. జాతీయ భావం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ప్రజలు వాలంటరీగా వస్తారు, కష్టపడతారు, ఎకానమీని రీబిల్డ్ చేసే ప్రయత్నం అనేది కూడా చేస్తారు. అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక డైమెన్షన్ ఏంటి అంటే కొరియా విషయంలో ఈ డిక్టేటర్షిప్ దట్ సా ద కమాండరింగ్ ఆఫ్ ఏబుల్ బాడీడ్ మెన్ టు వర్క్ ఇన్ ద కంట్రీ సైడ్ ఆన్ అ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ల్యాండ్ ఫర్ రైజింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. అక్కడ డిక్టేటర్షిప్ నడిచింది కొన్నాళ్ళు కొరియాలో. డిక్టేటర్షిప్లో ఏం చేశారంటే మనం కంట్రీ సైడ్ పనిచేయాలి. అంటే ఏంటి కంట్రీ సైడ్ అంటే రూరల్ ఏరియాస్లో పనిచేసి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది మనం విపరీతంగా పెంచాలని చెప్పి ఆయన కమాండరింగ్ జరిగింది. అంటే వాళ్ళకి చాయిస్ ఇవ్వలేదు, అందరూ బలం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దిగాలి, పొలంలో దిగాలి, పనిచేయాలి, కష్టపడి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెంచడం కోసం వాళ్ళంతూ ప్రయత్నాలు వాళ్ళు చేయాలి అని చెప్పడం జరిగింది. ఓకే, దెర్ ఈస్ ఇన్సఫిషియంట్ రికగ్నిషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సక్సెస్ ఆఫ్ ద ఈస్ట్ ఈజ్ అండర్పిన్డ్ బై ప్రయర్ సక్సెస్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో ఫస్ట్ వాళ్ళు అంతగా వర్క్ చేసి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెంచి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళడం అనేది జరిగింది. ఓకేనా? అగ్రికల్చర్లో ఆ రేంజ్లో ఫస్ట్ పని చేశారు, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్లో కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతంత పని చేయాలన్నా కుదరదు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లో డిమాండ్ బట్టే ప్రొడక్షన్ ఉంటుంది. మేము ఖాళీగా ఉన్నాం, మేము పని చేస్తామని ప్రొడ్యూస్ చేసేస్తే తర్వాత అది ఎవడు కొనకపోతే పరిస్థితి ఏంటి? మీకు అర్థమైందా? అందుకనే మ్యానుఫ్యాక్చరింగ్ ఏముంటుందంటే లేబర్ అలొకేటెడ్ అకార్డింగ్ టు కన్సిడరేషన్ ఆఫ్ ప్రాఫిట్ కోసం వాళ్ళు పనిచేస్తారు. నాకు ఎంత డిమాండ్ ఉంది, దానికి ఎంతమంది అవసరం, ఎక్కువ మంది అయితే నేను ఎక్కువ శాలరీస్ పెరిగిపోయి నాకు లాస్ అయిపోతాను. సో ప్రాఫిట్ అనేది మైండ్లో పెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో పని జరుగుతుంది. అగ్రికల్చర్లో అలా కాదు. అగ్రికల్చర్లో ఎక్సెస్ ప్రొడక్షన్ చేయడానికి ప్రయత్నం చేశారు. పొలాలు ఉన్నాయి, ప్రొడ్యూస్ చేద్దాము, ప్రొడక్టివిటీ పెంచుదామని చెప్పి ప్రయత్నాలు అనేవి చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా మీరు తీసుకుంటే జర్మనీలో కానీ ఈస్ట్ ఏషియాలో కానీ ఈ హై వర్కింగ్ అవర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనికి పబ్లిక్ ఫండింగ్, గవర్నమెంట్ ఫండింగ్ చాలా సపోర్ట్ చేసింది. ఇంకోటి కోయర్షన్ అంటే ఒక డిక్టేటర్ వాళ్ళతో బలవంతంగా చేయించాడు. ఈ రెండు కూడా ఇండియన్ ఎకానమీకి సింక్ అవుతాయి అవ్వవు. ఇండియాలో డిక్టేటర్షిప్ లేదు, అంత ఎక్కువ పబ్లిక్ ఫండింగ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఓకే, ఇండియా ఈజ్ ఎ మార్కెట్ ఎకానమీ వేర్ ఫర్మ్స్ ఆర్ డ్రివెన్ బై కన్సిడరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ కోయర్షన్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. కోయర్షన్ అంటే ఫోర్స్ చేయడం. ఫోర్సింగ్ అనేది ఇండియాలో కాన్సెప్టే లేదు. అలాగే మన దేశంలో మార్కెట్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? ప్రొడక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై మీద బేస్ అయిన ప్రొడక్షన్ సిస్టమ్ ఇది. సో డిమాండ్ లేకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ చేస్తారంటే కుదరని పరిస్థితి. సో అయితే మీరు ఇండియాకి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? సరే, ఇప్పటి వరకు ఆధార్ ఏం చెప్పారంటే నారాయణమూర్తి గారు చెప్పిన పాయింట్లు ఆ దేశాలకి ఆ యునీక్ సిచ్యువేషన్స్లో సూట్ అయ్యాయి, కానీ ఇండియాకి సూట్ కావు అని చెప్పారు. జర్మనీ కానీ జపాన్ కానీ తీసుకుంటే వరల్డ్ వార్ 2 తర్వాత 2 దేశాలు బాగా దెబ్బతిన్న ఎకానమీస్ని మళ్ళీ క్లియర్ చేసి వాటిని మళ్ళీ రెజ్యూమ్ చేయడం కోసం విపరీతమైన మ్యాన్ పవర్ అవసరం వచ్చింది. కాకపోతే ఆ 2 దేశాలు కూడా చాలామందిని యుద్ధంలోనూ బాంబు దాడిలోనూ కోల్పోయి మ్యాన్ పవర్ షార్టేజ్ వచ్చింది కాబట్టి ఉన్న వాళ్ళు ఎక్సెస్ వర్క్ చేశారు. ప్లస్ ఎంత మనం చేద్దామన్న ఫండింగ్ లేకపోతే అవ్వదు. అమెరికా సహాయం చేసింది కాబట్టి చేయగలిగాయి. సిమిలర్గా కొరియాలో కూడా వార్ వచ్చింది. వార్ తర్వాత అమెరికా సహాయం చేసింది. వాళ్ళకు ఒక డిక్టేటర్ కూడా ఉన్నాడు, ఆయన చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు వర్క్ చేసి అక్కడ అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేశారు. సో 2 దేశాల సిచ్యువేషన్స్ కూడా యూనిక్ సిచ్యువేషన్స్, అవి ఇండియాకి వర్తించవు. ఇండియా మార్కెట్ ఎకానమీ, డిమాండ్ బట్టే ప్రొడక్షన్ ఉంటుంది, కానీ ఖాళీగా ఉన్నా మనం దేని బట్టో చేస్తామంటే కుదరని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఇండియాలో ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అని కూడా ఆధార్ చెప్పారు. ఏంటి ఒకసారి చూడండి. ఆయన 2 స్ట్రాటజీస్ చెప్పారు. ఇండియన్ ఎకనామిక్ పాలసీ కెన్ అటెంప్ట్ 2 స్ట్రాటజీస్. మొదటిది ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్ని ఉపయోగించి మనం గ్రో అవ్వడం. అంటే అర్థం ఏంటి? ఇందాక ఏం మాట్లాడుతున్నాం మనం? ఏదైనా వస్తువుల ప్రొడక్షన్ పెరగాలంటే డిమాండ్ పెరగాలి. డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? డొమెస్టిక్గా వస్తుంది. మరి డొమెస్టిక్ డిమాండ్ అనేది పెరగట్లేదు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ప్రొడక్షన్ పెంచలేకపోతున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నాం. అలా కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి? మన దేశంలో డిమాండ్ ఎనఫ్ ఉండొచ్చు, సరిపోకపోవచ్చు. అప్పుడు ఎక్సెస్ డిమాండ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న వేరే దేశాల్లో కూడా వస్తువులు సేవలకి డిమాండ్ ఉంటుంది కదా, దాన్ని మనం వాడుకోవచ్చు కదా అనేది మొదటి పాయింట్. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళ నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేస్తే సరిపోదు, విదేశాల్లో ఉన్న వాళ్ళ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ చేయాలి. అయితే ఒక వస్తువును ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ విదేశాల్లో ఎక్కడైతే ఒక వస్తువుకు నీడ్ ఉందో అక్కడ ఉన్న వాళ్ళకి మన ప్రొడక్ట్ గురించి తెలియాలి. మన ప్రొడక్ట్ క్వాలిటీ అనేది ఇంటర్నేషనల్గా వేరే కంట్రీల ప్రొడక్ట్ల కంటే
ఈక్వల్ క్వాలిటీ లేదా బెటర్ క్వాలిటీ ఉంటుందన్న ఆలోచన కల్పించాలి. దట్ మీన్స్ మన ప్రొడక్టివిటీ, మన క్వాలిటీ ఇంప్రూవ్ చేసి వరల్డ్లో వేరే కంట్రీస్ ప్రొడక్ట్స్తో కంపీట్ చేయగలిగేలా అంటే ఇండియన్ ప్రొడక్ట్స్ని మనం తయారు చేయగలిగినప్పుడే ఇంటర్నేషనల్ డిమాండ్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఇండియాస్ గుడ్స్ ఏమవ్వాలి? గ్లోబల్లీ కాంపిటేటివ్ అవ్వాలి. ఇక్కడ సౌత్ కొరియన్ ఎక్స్పీరియన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. సౌత్ కొరియాకి వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే, మీరు చూడండి, స్ట్రెంగ్త్ అండ్ డెక్స్టిరిటీ ఆఫ్ ఎ వర్క్ ఫోర్స్, అంటే వర్క్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ కానీ వాళ్ళ స్కిల్ కానీ, దాన్నే మనం ప్రొడక్టివిటీ అంటాం కదా, అది దేనికి సంబంధించి దేని మీద ఆధారపడుతుంది? హెల్త్ అండ్ స్కిల్. హెల్త్ బట్టి స్ట్రెంగ్త్ వస్తుంది, స్కిల్ బట్టే నీకు మనకి వాళ్ళ మంచి స్కిల్ఫుల్గా పనిచేయడం అనేది వస్తుంది. ఈ రెండింట్లో కూడా ఇండియా వర్కర్స్ సౌత్ కొరియా వర్కర్స్తో పోల్చుకున్న, వేరే కంట్రీ వర్కర్స్తో పోల్చుకుంటే డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నారు. సో మనం మన వర్కర్స్ని ఆ లెవెల్కి తీసుకురావాలి. ఆ లెవెల్కి తీసుకొచ్చేలాగా ఇండియా స్ట్రాటజీస్ ప్లాన్ చేయాలి. అంటే మన వర్క్ ఫోర్స్ యొక్క హెల్త్ బాగుండేలాగా, మన వర్క్ ఫోర్స్ యొక్క స్కిల్స్ బాగుండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వర్క్ ఫోర్స్ యొక్క టాలెంట్ని, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తేనే ప్రపంచంలో ఉన్న వేరే ఎకానమీస్తో మన వర్క్ ఫోర్స్ పోటీ పడగలుగుతారు. సో మన ప్రోడక్ట్లు ప్రపంచవ్యాప్తంగా చలామణి అవ్వగలుగుతాయి. తద్వారా మనం ఇంటర్నేషనల్ డిమాండ్ ఉపయోగించి డొమెస్టిక్గా కూడా గ్రో అవ్వడానికి ఆస్కారం అనేది లభిస్తుంది. సో స్ట్రాటజీ నెంబర్ 1 ఈజ్ టు యూజ్ ఇంటర్నేషనల్ డిమాండ్. ఫర్ దట్ ఇండియన్ వర్క్ ఫోర్స్ హ్యావ్ టు బీ మోర్ అండ్ మోర్ కాంపిటేటివ్, మోర్ హెల్దీ అండ్ మోర్ స్కిల్ఫుల్. సెకండ్ స్ట్రాటజీ ఏంటి అంటే మనకి ఈజ్ టు ఎక్స్పాండ్ ది డొమెస్టిక్ మార్కెట్. ఒకటి వరల్డ్ డిమాండ్ని వాడడం, రెండోది డొమెస్టిక్ డిమాండ్ని పెంచే ప్రయత్నం చేయడం. డొమెస్టిక్ మార్కెట్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాం? డిమాండ్ పెరిగితే మార్కెట్ ఎక్స్పాండ్ అయినట్టు. డిమాండ్ ఎలా ఎక్స్పాండ్ చేస్తాం? ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వస్తువు, సేవలు కొనాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? వాళ్ళ ఎసెన్షియల్ ఐటమ్స్ అంటే ఫుడ్ ఇట్లాంటివి ఎసెన్షియల్ ఐటమ్స్ కోసం ఫస్ట్ స్పెండ్ చేసి మిగిలిన డబ్బులతో మిగిలిన డిస్క్రిషనరీ స్పెండింగ్ చేస్తారు. అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్. డిస్క్రిషనరీ అంటే వాళ్ళకి నచ్చినట్టు మిగిలినవి కొంటారు. డిస్క్రిషనరీ స్పెండింగ్ ముందు, ఎసెన్షియల్ స్పెండింగ్ ముందు. ఎసెన్షియల్ స్పెండింగే ముందు. ఎసెన్షియల్స్ అంటే నిత్యావసరాలు అవన్నీ ముందు కొనుక్కొని తర్వాత కొంటారు. ఈ ఎసెన్షియల్స్లో మేజర్ పార్ట్ ఏంటి? ఫుడ్ కదా. సో ఆధర్ ఏమంటున్నారంటే ఎక్కువగా మనం ఫుడ్, నాన్ అగ్రికల్చరల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కదా ఉంటాయి. ఇందులో ఫుడ్ కెన్ బీ ప్రొడ్యూస్డ్ ఎట్ లోవర్ కాస్ట్. ఫుడ్ని తక్కువ కాస్ట్కి మనం ప్రొడ్యూస్ చేయగలిగితే మన రియల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ వుడ్ రైజ్. ఎలా పెరుగుతుంది? ఇప్పుడు ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీకి దగ్గర 10,000 రూపీస్ ఆదాయం. ఈ ఫ్యామిలీ 7,000 రూపీస్ ఫుడ్ కోసం పెడుతుంది అండ్ 3,000 రూపీస్ రిమైనింగ్ కోసం ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఫుడ్ కోసం పెట్టే ఎక్స్పెన్సెస్ని మనం 5,000కి తగ్గించగలిగాం అనుకోండి. ఎలాగా? బై ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ. ఎక్కువ ఫుడ్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా, ఫుడ్ సప్లై పెంచడం ద్వారా ఫుడ్ కోసం పెట్టే అమౌంట్ని తగ్గించగలిగితే అతని యొక్క రిమైనింగ్ వాటి కోసం ఆయన స్పెండ్ చేసేది 5,000కి పెరుగుతుంది. సో 3,000 ఉండేవాడికి ఇప్పుడు 5,000 రూపాయలు వస్తుంది చేతిలో. సో హీ విల్ స్పెండ్ మోర్ ఆన్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కోసం దానికి ఖర్చు పెడతాడు. సో ఆ రకంగా మనం ఫుడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలిగి దాని ద్వారా వాళ్ళ ఎక్స్పెన్సెస్ అంటే ఫుడ్ యొక్క ప్రైస్ తగ్గేలా చేసి వీళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ని తగ్గించగలిగితే అప్పుడు వాళ్ళకి మిగిలిన డబ్బుతో గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. ఓకే, ఎక్కువ పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎడిషనల్ డిమాండ్ అనేది పుడుతుంది. దానివల్ల ఎడిషనల్ ప్రొడక్షన్ వస్తుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ ఈవెన్ విత్ ఆర్ వితౌట్ లాంగర్ అవర్స్, వితౌట్ లాంగర్ అవర్స్ పక్కన పెడితే లేబర్కి డిమాండ్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నంత వరకు కొత్త వాళ్ళు రిక్రూట్ అవుతూ ఉంటారు. అందరూ రిక్రూట్ అయిన తర్వాత కూడా డిమాండ్ ఉందంటే ఉన్న వాళ్ళకి వర్కింగ్ అవర్స్ అనేవి పెరుగుతాయి. సో అలా వర్కింగ్ అవర్స్ పెరిగే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే నార్మల్గా వర్కింగ్ అవర్స్ పెంచమంటే పెరగవు. ఎందుకంటే వీళ్ళు వర్క్ చేస్తారన్నా చేయించుకునే వాళ్ళు లేని పరిస్థితి మనకి ఎప్పుడు కనిపిస్తుంది. This is what the author is finally trying to tell us. ఓకే, సో నారాయణమూర్తి గారు చెప్పింది ఇండియాకి ఫార్మల్ సెక్టర్కి వర్తిస్తుంది కానీ ఇన్ఫార్మల్ సెక్టర్కి పనిచేయదు. అంటే ఐటీలోను, ప్రాపర్ గవర్నమెంట్ సెగ్మెంట్లోను అంటే ఏంటి, గవర్నమెంట్ దగ్గర శాలరీలు తీసుకొని మనకి పిఎఫ్లు, గ్రాట్యుటీలు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఉన్న సెగ్మెంట్లో ఈయన చెప్తుంది వర్తిస్తుంది. కాబట్టి ఇండియాలో ఇన్ఫార్మల్ సెక్టర్లో మనుషులు ఆల్రెడీ అంతకంటే ఎక్కువ పనిచేస్తారు. ఇన్ఫార్మల్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్, అంటే ప్రాపర్ సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ లేని మిగిలిన వాళ్ళంతా కూడా ఎన్నో గంటలు ఆల్రెడీ పనిచేస్తారు. అంతకంటే తక్కువ లేబర్కే పనిచేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళకి వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకి శాలరీస్ పెంచాలి, వేజెస్ పెంచాలి. వాళ్ళ సమస్యలు వేరు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అది పరిస్థితి. సో టు సమ్మరైజ్, ఈయన ఏం చేశారంటే హీ కంపేర్డ్ ద కేసెస్ ఆఫ్
జర్మనీ అండ్ జపాన్ ఆర్ సౌత్ కొరియా టు ద కేస్ ఆఫ్ ఇండియా. ఈ 3 దేశాల్లో కూడా కామన్ థింగ్స్ ఏంటంటే వార్ అనేది ఉంది. వార్ అనేది ఉండడం వల్ల దేర్ వాజ్ ఎ హ్యూజ్ డిమాండ్ అనేది విపరీతంగా ఉండింది. ఈ వార్ వల్ల చాలామంది వర్క్ ఫోర్స్ చనిపోయి ఉన్నారు. సో లో వర్క్ ఫోర్స్ ఉండడం వల్ల వార్ వల్ల ఎక్కువ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చింది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండింది. ప్లస్ ఫారిన్ ఎయిడ్, అమెరికా నుంచి వాళ్ళకి ఎయిడ్ కూడా లభించింది, హెల్ప్ లభించింది. డబ్బులు లేకపోతే ఏం చేయగలిగేవారు కాదు, డబ్బులు ఉండబట్టి చేయగలిగారు. అది ఇండియాలో అయితే డబ్బులే లేకపోతే ఎంత రిక్వైర్మెంట్ ఉన్నా పని అయ్యేది కాదు. సో ఇండియా సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్ కాబట్టి ఇండియాకి అది అప్లై అవ్వదు. కానీ ఇండియాలో కూడా 2 చేయొచ్చు. ఒకటి, వరల్డ్ డిమాండ్ని మనం ఉపయోగించుకోవాలి. వరల్డ్ డిమాండ్ ఉపయోగించుకోవాలంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ పెరగాలి. ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ యొక్క కాంపిటేటివ్నెస్ అనేది పెరగాలి. ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెరగాలంటే ఇండియన్ వర్కర్ యొక్క ప్రొడక్టివిటీ పెరగాలి, వర్కర్ యొక్క స్కిల్ పెరగాలి, బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం తయారు చేయగలగాలి. అప్పుడే మనం వరల్డ్ డిమాండ్ని ఉపయోగించుకొని ఎక్స్పోర్ట్స్ పెంచి గ్రో అవుతాం, ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. లేదా డొమెస్టిక్ డిమాండ్ పెరగాలి. డొమెస్టిక్ డిమాండ్ పెరగాలి అంటే ఏం చేయాలి? మనం వీళ్ళకి ఫుడ్ కోసం అవుతున్న ఖర్చు తగ్గించాలి. ఫుడ్ కోసం అవుతున్న ఖర్చు తగ్గినప్పుడు వాళ్ళ చేతిలో మిగిలే డబ్బులు అనేవి ఏమవుతాయి? పెరుగుతాయి. చేతిలో మిగిలే డబ్బులు పెరిగినప్పుడు డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతుంది. డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ డిమాండ్ పెరుగుతుంది. ప్రొడక్షన్ డిమాండ్ పెరిగినప్పుడు ఎంప్లాయీస్కి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇది ఇండియాకి ఉపయోగపడే స్ట్రాటజీస్. దిస్ ఈజ్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఎ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. తమిళనాడులో గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని పెడదాం అనుకుంటుంది. దానికి మీద కోర్టులో కేసు నడుస్తుంది. అలా గవర్నమెంట్ ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పెట్టడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మద్రాస్ హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్న రాహుల్ ఉన్నికృష్ణన్ గారు ఈ ఆర్టికల్ రాశారు. సో లెట్స్ గో త్రూ దిస్ ఆర్టికల్ అండ్ దిస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ. సో ఆర్టికల్ కథ ఏంటనేది ఒకసారి మనం లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళిపోదాం. సో గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఏం చేసిందంటే ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. దేనికోసం? టు సెటప్ ఎ ఫ్యాక్ట్ చెక్ యూనిట్. ఎందుకు? విత్ ద ఇంటెంట్ ఆఫ్ చెకింగ్ అక్రాస్ ఆల్ మీడియా ప్లాట్ఫామ్స్ ది అథెంటిసిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే డిఫరెంట్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫ్లోట్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా, అబద్ధమా, నిజమా అనే దాన్ని చెక్ చేసే ఉద్దేశంతో సెపరేట్గా ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేద్దాము అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఒక జీవో ఇష్యూ చేసింది. అయితే ఈ పర్టికులర్ జీవో అనేది ఈజ్ వైలేటివ్ ఆఫ్ సెవరల్ ఫండమెంటల్ రైట్స్. ఇది కాన్స్టిట్యూషన్ మనకు అందిస్తున్న ఎన్నో ఫండమెంటల్ రైట్స్ని ఇది వైలేట్ చేస్తుంది. సో అండ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వేగ్ అండ్ ఆర్బిట్రరీ అని ఆర్టికల్ చెప్తుంది. వేగ్ అంటే నాట్ క్లియర్, ఆర్బిట్రరీ అంటే ఒక రూల్ బట్టి కాదు, తనకు నచ్చినట్టుగా వెళ్ళిపోయే ఫ్రీడమ్ తనకు వచ్చేసింది. ఇఫ్ సమ్మన్ క్యాన్ మేక్ ఎ డెసిషన్ ఆర్బిట్రరీలీ అంటే నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు అనే మీనింగ్ వస్తుంది. ఎర్లియర్ దిస్ ఇయర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ అమెండెడ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021. సో ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ రూల్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండ్ చేసింది. దేనికోసం? టు సెటప్ ఎ ఫ్యాక్ట్ చెక్ యూనిట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సెటప్ చేయడం కోసం రూల్స్ని అమెండ్ చేసింది. ఆ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పనేంటి? టు ఐడెంటిఫై ఫేక్, ఫాల్స్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఫ్లోట్ అవుతూ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని రీసెంట్గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీటిని బాంబే హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో ఛాలెంజ్ చేయడం అనేది కూడా జరిగింది. సో December 1st దాని జడ్జిమెంట్ అనేది రావచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది విల్ నాట్ బి నోటిఫైడ్ అంటిల్ ద జడ్జిమెంట్ వచ్చేంత వరకు మేము నోటిఫై చెయ్యము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కోర్టుకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం చూద్దాం తమిళనాడు సంగతి ఏంటి. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని ప్రారంభించే ప్లాన్ చేసింది. దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. సో హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు మేము నోటిఫై చేయమని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్ట్ చెక్ యూనిట్ యొక్క పరిధి ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా అనేది ఐడెంటిఫై చేయడం. సో ఇప్పుడు మరి తమిళనాడు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ యొక్క స్కోప్ ఏంటనేది చూద్దాం. ఇదే ఉంటుందంటే ద ఫ్యాక్ట్ చెక్ యూనిట్ విల్ చెక్ ది వెరాసిటీ అంటే ఎంతవరకు నిజం అని ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అనౌన్స్మెంట్స్, పాలసీస్, స్కీమ్స్,
గైడ్లైన్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు యొక్క ఇనిషియేటివ్స్, స్కీమ్స్, గైడ్లైన్స్, పాలసీస్, అనౌన్స్మెంట్స్ వీటన్నింటినీ కూడా ఈ తమిళనాడు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది వెరిఫై చేస్తుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. ప్లస్ ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్కి పవర్స్ కూడా ఇచ్చారు టు టేక్ సుమోటో కాగ్నిజెన్స్ ఆఫ్ సోషల్ మీడియా పోస్ట్ ఆర్ ఆర్టికల్స్ దట్ రిక్వైర్ ఫ్యాక్ట్ చెకింగ్. అంటే సుమోటో అంటే ఆన్ ఇట్స్ ఓన్ అని అర్థం. తనంతట తానే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుకి సంబంధించిన న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటే తనంతట తానే దాన్ని చెక్ చేసి వెరిఫై చేసే పవర్స్ దానికి ఉన్నాయి. ఇట్ కెన్ ఆల్సో యాక్ట్ ఆన్ కంప్లైంట్స్ రిసీవ్డ్ బై దమ్. లేదా వేరే ఎవరైనా కంప్లైంట్స్ ఇవ్వండి, మీ గవర్నమెంట్ గురించి ఎవడో తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోవచ్చు, లేదా తనంతట తానే నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. తనంతటగానే నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా తనకి ఉంది. ఇలా వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీసెర్చ్ చేసి, రకరకాల టూల్స్ ద్వారా వాటిని రీసెర్చ్ చేసి, వెబ్సైట్స్, ప్రెస్ రిలీజెస్, గవర్నమెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వాటిని వెరిఫై చేసి ఇన్ఫర్మేషన్ని మళ్ళీ యాక్షనబుల్, నాన్ యాక్షనబుల్ పోల్స్ కింద స్ప్లిట్ చేస్తారు. ఏంటి యాక్షనబుల్, నాన్ యాక్షనబుల్ స్ప్లిట్ చేస్తారు. సో యాక్షనబుల్ పూల్ కింద ఉన్న కంప్లైంట్స్ అన్నిటిని తర్వాత అథారిటీస్కి ఫార్వర్డ్ చేసి, ఫార్వర్డెడ్ టు కన్సర్న్ అథారిటీస్ టు ఇనిషియేట్ లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఫర్దర్, ఆఫ్టర్ వెరిఫైయింగ్ ది అథెంటిసిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఆథరైజ్డ్ సోర్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ద ఫ్యాక్ట్ చెక్ యూనిట్ విల్ డిసెమినేట్ క్రియేటివ్ కంటెంట్స్ త్రూ ఇట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు క్రియేట్ అవేర్నెస్. మీకు అర్థమైందా? ఎవరైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా అథారిటీస్కి ఫస్ట్ వెరిఫై చేస్తారు, కరెక్టా తప్ప, నిజంగానే వాళ్ళు తప్పు చేస్తారనేది ప్రూవ్ అయితే కన్సర్న్డ్ అథారిటీస్కి పంపించి వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్తారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అని చెప్పి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ సోషల్ మీడియా హ్యాండింగ్స్ ద్వారా పంపించి అవేర్నెస్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందన్నమాట. ఇది ఫ్యాక్ట్ చెక్ యూనిట్ యొక్క స్కోప్ ఏంటి, కథ ఏంటని. అయితే ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ అనేది పెట్టి ప్రభుత్వమే ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పొచ్చా, అబద్ధమని అనిపిస్తే ప్రభుత్వమే శిక్షలు వేసేయొచ్చా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మాట్లాడితే మన అడ్వకేట్ గారు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ఎ వైలేషన్ ఆఫ్ సెటిల్డ్ ప్రిన్సిపల్స్. సో ప్రజెంట్ న్యాయ సూత్రాలకి అది వ్యతిరేకంగా ఉంది అని క్లియర్గా చెప్తున్నారు. మీరు ఒకసారి గమనించండి. చూడండి, దిస్ పార్ట్ ఆఫ్ ద జీవో వైలేట్స్ సెవరల్ సెటిల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. ఏంటది? దెర్ ఈస్ నో డౌట్ దట్ ఇట్ క్రియేట్స్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నువ్వు ఏదన్నా రాయాలి, ఏదన్నా చెప్పాలి అనుకుంటే నీకు భయం పుడుతుందా పుట్టదా? ఖచ్చితంగా నీకు భయం పుడుతుంది. ఎందుకంటే నువ్వు రాసిన తప్పని చెప్పి నేను ఎక్కడ బొక్కలో దోస్తారో, నీకు ఏ పెనాల్టీస్ వేస్తారో, ఏ శిక్షలు విధిస్తారో, ఏ రకంగా నేను హరాస్ చేస్తారన్న భయం ఖచ్చితంగా నీ పైన పుడుతుంది. మరి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్, గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19(1)(a). అయితే మీరు అడగొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, నోటుకు వచ్చింది మనం వాగేయచ్చా సార్, రెస్ట్రిక్షన్స్ లేవంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ కూడా కాన్స్టిట్యూషన్లోనే చెప్పారు. ఏం చెప్పారు? దే ఆర్ రీజనబుల్లీ రెస్ట్రిక్టెడ్ యాజ్ అండర్ ఆర్టికల్ 19(2). ఏ విషయంలో అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ ఆర్ ఇన్ రిలేషన్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ ఆర్ ఇన్సైట్మెంట్ టు అఫెన్స్. ఇవి రెస్ట్రిక్షన్స్ కింద ఇవ్వడం జరిగింది. అంటే దేశ సార్వభౌమాధికారం, సమగ్రత దెబ్బతింటాయి అనుకున్నప్పుడు, మన సెక్యూరిటీ, భద్రతకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఫారిన్ స్టేట్స్తో రిలేషన్స్ దెబ్బతింటాయి అనుకున్నప్పుడు కావచ్చు, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతున్నాడు అనుకున్నప్పుడు కావచ్చు, లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆదేశాన్ని ధిక్కరించే క్రమంలో కావచ్చు, డిఫమేషన్ లేదా ఇన్సైట్మెంట్ టు అఫెన్స్. ఇలాంటి సందర్భాల్లో మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించకూడదు. అదర్వైజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకోవచ్చు అని కాన్స్టిట్యూషన్ మనకు చెప్తుంది. అలాగే మోర్ ఇంపార్టెంట్లీ ఎనీ సచ్ రెస్ట్రిక్షన్ కెన్ ఓన్లీ బీ బై వే ఆఫ్ లా. ఆ రెస్ట్రిక్షన్ అనేది దానికంటూ స్పెసిఫిక్ లా ఉంటే బై వే ఆఫ్ లా మాత్రమే అది పనిచేస్తుంది. ఏ చట్టం లేనప్పుడు అది పనిచేయదని కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో దేర్ మస్ట్ బి ఎ లెజిస్లేషన్ పాస్డ్ బై స్టేట్ ఇన్ ఆర్డర్ టు ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పైన మీరు రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయాలంటే మీరు ఏం చేయాలమ్మా? మీరు లెజిస్లేషన్ పాస్ చేయాలి. ఎవరు? స్టేటే లెజిస్లేషన్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ వయా ద లెజిస్లేషన్ పాస్డ్ బై స్టేట్ యూ కెన్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. బై డిఫాల్ట్ దానిపైన రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. సో కాబట్టి ఒక జీవో కెనాట్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. జీవో అనేది లా కాదు, గుర్తుపెట్టుకోండి. లా అంటే పార్లమెంట్లో కానీ లెజిస్లేచర్లో కానీ బిల్లు ప్రవేశపెట్టి అప్రూవల్ తెచ్చి గవర్నర్ కానీ ప్రెసిడెంట్ అసెంట్తో అయ్యేది లా.
జీవో అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, గవర్నమెంట్ డైరెక్ట్గా ఇష్యూ చేసేది. సో జీవో ద్వారా మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రెస్ట్రిక్ట్ చేయలేరు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రెస్ట్రిక్ట్ చేయాలంటే యూ కెన్ ఓన్లీ డూ ఇట్ వయా ఎ లా, అంతే అని ఇక్కడ క్లియర్గా మనకి చెప్తున్నారు. రెండోది, గవర్నమెంట్ మాట్లాడుతుంది దేని గురించి? పబ్లిక్ ఇంట్రెస్ట్. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఆ రెస్ట్రిక్షన్స్లో లేదు. ప్రజా ప్రయోజనాలు వేరు, పబ్లిక్ ఆర్డర్ వేరు. పబ్లిక్ ఆర్డర్ అంటే మనకి మోర్ లైక్ లా అండ్ ఆర్డర్ మోడ్లో వస్తుంది. అంటే ప్రజల మధ్య గొడవలు లేకుండా ప్రశాంతత, శాంతి భద్రతల మోడ్లోకి వెళ్తుంది. కానీ నువ్వు పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ప్రజా ప్రయోజనాలు, మీరు ప్రజా ప్రయోజనాల కోసం రూల్ పెడుతున్నాను అని అనడానికి లేదు. ప్రజా ప్రయోజనాలు అనేవి అక్కడ పెట్టలేదు, రెస్ట్రిక్షన్స్లో పెట్టలేదు. పబ్లిక్ ఆర్డర్ అనేది పెట్టారు. ఓకేనా? సో పబ్లిక్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజలందరూ వాళ్ళ రైట్స్ అన్నీ ఎంజాయ్ చేయాలంటే ఉండాల్సిన సిచ్యువేషన్. ఓకే, పీస్, సేఫ్టీ అనే మోడ్లో మనం తీసుకోవచ్చు అనమాట. బట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఓవరాల్ పబ్లిక్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ గ్రౌండ్ అండర్ ఆర్టికల్ 19(2) టు రెస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అది గుర్తుపెట్టుకోండి, అది గ్రౌండ్ కాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రెస్ట్రిక్ట్ చేయడానికి అది గ్రౌండ్ కాదు. అయితే మరి తమిళనాడులో ఏం చేశారంటే, ద ఫ్యాక్ట్ చెక్ యూనిట్ హ్యాస్ బీన్ టాస్క్డ్ విత్ చెకింగ్ ది అథెంటిసిటీ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అన్నా అథెంటిసిటీని చెక్ చేసే రెస్పాన్సిబిలిటీ తనకి ఇచ్చారు. అయితే ఇందులో ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అనే దాన్ని డిఫైన్ చేయలేదు. కాబట్టి కాన్స్టిట్యూషనల్లీ వేగ్ అండ్ ఆర్బిట్రరీ. అంటే ఏంటి, ఏ ఇన్ఫర్మేషన్, ఏ అంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్లియర్ డెఫినేషన్ అనేది ఇవ్వలేదు, వేగ్గా ఇచ్చారు. సో ఆర్బిట్రరీ డెఫినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకనామిస్ట్ గవర్నమెంట్ ఒక పాలసీస్ని క్రిటిసైజ్ చేస్తూ ఒక ఒపీనియన్ రాశారనుకోండి, లేదా ఒక ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్ ఒక జర్నలిస్ట్ రాశారనుకోండి, ఇది ఫ్యాక్ట్ చెక్ యూనిట్ లెన్స్ కిందకు వస్తుందా అనేది క్లారిటీ లేదు. ఈ అంబిగ్విటీ అనేది ఏం చేస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన ఒక భయం పుట్టిస్తుంది. నేను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ప్రభుత్వం మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, తప్పు చేస్తుందేమోనన్న అనుమానాలు ఉన్నాయి, నేను ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? భయం. ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పెట్టారు, దాంతో మమ్మల్ని ఏ ఇబ్బంది పెడతారో, హరాస్ చేస్తారో, ఏ పనిష్మెంట్ చేస్తారన్న భయంతో నువ్వు రాయలేవు. నువ్వు ఒక ఎకనామిస్ట్వి, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయాలనుకుంటున్నావు, అగైన్ ఏమంటారన్న భయం పుడుతుంది. ఈ భయం పుట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దెబ్బతీసే అవకాశం అనేది ఉంది. దిస్ విల్ ఎఫెక్టివ్లీ చోక్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్. దానివల్ల ప్రజలకి సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి అనేది వస్తుంది. విచ్ గోస్ అగెన్స్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పార్టిసిపేటివ్ డెమోక్రసీ. ప్రజలకు ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రజలు డెమోక్రసీలో ఎలా పార్టిసిపేట్ చేస్తారు? పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ దే నీడ్ టు నో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది ఎవరు? మీడియా వాళ్ళు, వీళ్ళంతా. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చేయాలంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఏదన్నా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండకూడదు. ఇది పాయింట్. ఇంకా ఈ జీవోలో చాలా ఇల్లీగాలిటీస్ కూడా ఉన్నాయి. చూడండి ఇంకోటి, ద స్కీమ్ ఆఫ్ జీవో డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ హీరింగ్ టు ది ఆథర్ ఆఫ్ ద పోస్ట్. ఇప్పుడు ఏమైనా సరే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గవర్నమెంట్ గురించి ఏదో ఒక మాట అనేసాను. సో గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వచ్చేసి నా మీద పడిపోయింది. ఇప్పుడు నాకు శిక్ష వేసేస్తుంది. ఐడియల్గా ఎప్పుడైనా సరే నా వాయిస్ నాకు వినిపించే అవకాశం నాకు ఇవ్వాలి. మీరు తప్పు చేశారు అని మీరు భావించినప్పుడు యూ హ్యావ్ టు లిసన్ టు మై వెర్షన్ కదా, నా వెర్షన్ కూడా మీరు వినాలి. అదే చెప్తున్నాను ఇక్కడ. ఆథర్ ఆఫ్ ద పోస్ట్ తన వాయిస్ వినిపించే అవకాశం, తనకు ఆపర్చునిటీ కల్పించాలి. అతను ఒక జర్నలిస్ట్ కావచ్చు, రీసెర్చర్ కావచ్చు, కమెడియన్ కావచ్చు, సెటరిస్ట్ కావచ్చు, మెంబర్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీ కావచ్చు. అర్థమైందా? అటువైపు వెర్షన్ వినకుండా మీరే డిసైడ్ చేస్తే ఏమవుతుంది? గవర్నమెంటే జడ్జ్ అయిపోతుంది, గవర్నమెంటే జ్యూరీ అయిపోతుంది, గవర్నమెంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది, గవర్నమెంటే జడ్జ్. అటువైపు వాడికి మాట్లాడే స్కోప్ లేదు. నేనే డిసైడ్ చేస్తాను, నువ్వు తప్పు అంటే నేను తప్పు అంటే నువ్వు తప్పు, నేను ఉప్పు అంటే నీ తప్పు, అన్నీ గవర్నమెంట్ అయిపోతుంది కదా. సో అండ్ అథెంటిసిటీ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు విషయంలో గవర్నమెంట్ చెప్పిందే వేదం, గవర్నమెంట్ చెప్పిందే కరెక్ట్, వేరే ఎవరు చెప్పినా తప్పు అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటే అది తప్పు అని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్ డిసైడ్ చేసేసి వాళ్ళకి పనిష్మెంట్లు వేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అదర్ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఈ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, ఈ ఫ్యాక్ట్ చెకింగ్, ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్, ఇదంతా ఒక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేస్ చేస్తుందా? అందరూ, అన్ని డెమోక్రసీస్ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నవే. ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే చూడండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత దానివల్ల మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్ అనేవి బాగా పెరిగిపోయాయి. దానివల్ల ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. మిస్ఇన్ఫర్మేషన్కి, డిస్ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఏంటి? ఒక ఇంటెన్షన్తో మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే దాన్ని డిస్ఇన్ఫర్మేషన్ అంటాము, తెలియక స్ప్రెడ్ చేస్తే దాన్ని మిస్ఇన్ఫర్మేషన్ అంటాం. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇంటెంట్. ఇఫ్ యు ఆర్ స్ప్రెడింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇంటెన్షనల్లీ, ఇట్ ఈస్ డిస్ఇన్ఫర్మేషన్. ఇఫ్ యు ఆర్ స్ప్రెడింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్ఇంటెన్షనల్లీ, ఇట్ ఈస్ మిస్ఇన్ఫర్మేషన్.
అవి కానీ ఫేక్ న్యూస్ కానీ ఈ హేట్ స్పీచ్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఇప్పుడు సెపరేట్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందని స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. హేట్ స్పీచ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తమిళనాడుకి సంబంధం లేదు. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి హేట్ స్పీచ్కి ఏంటి సంబంధం? హేట్ స్పీచ్ అంటే ఒక వర్గం పైన, ఒక వ్యక్తి పైన, ఒక మతం పైన, ఒక కులం పైన, ఒక జాతి పైన ఒక ద్వేషభావం రగిలేలాగా మాట్లాడటం. దానికి గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుతో ఏంటి సంబంధం చెప్పండి? సో హేట్ స్పీచ్కి దానికి లింక్ లేదు. ఎందుకంటే మరి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏమంటుంది? గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా ఫోకస్ అని చెప్తుందిగా. మరి అలాంటప్పుడు హేట్ స్పీచ్ దీని పరిధిలోకి ఎందుకు తీసుకొస్తుంది? హేట్ స్పీచ్ గురించి రాయాల్సిన అవసరం ఏంటి? లేదు. ఇన్ఫ్యాక్ట్ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ అనేవి ఛాలెంజే, కాదనట్లేదు. కానీ మన ఒక్క దేశానికే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకే ఛాలెంజే. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేవి విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి. అదొక పెద్ద ప్రాబ్లం కూడా అవ్వడం జరిగింది. ద బ్రెక్సిట్ రెఫరెండమ్ అండ్ ద కొలంబియన్ రెఫరెండమ్ ఆఫ్ 2000 ఈ టైంలో కూడా ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఒక సమస్య అయ్యింది. ద సిచ్యువేషన్ ఈస్ నో డిఫరెంట్ ఇన్ ఇండియా వేర్ ఇన్ పొలిటీషియన్స్ అండ్ టీవీ యాంకర్స్ పెడిల్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ విత్ నో రిమోర్స్. ఇండియాలో కూడా సిచ్యువేషన్ డిఫరెంట్ ఏం కాదు. మన పొలిటీషియన్స్ వీళ్ళంతా ఏం చేస్తారు? దే పెడిల్ అంటే ఏంటి? సెల్, ఇల్లీగల్గా సెల్ చేయడానికి పెడిల్ అంటే. తప్పుడు ఇన్ఫర్మేషన్ని ఈ న్యూస్ యాంకర్స్ వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఫేక్ న్యూస్ అనేది, తప్పుడు న్యూస్ అనేది, మిస్ఇన్ఫర్మేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే, కాదనట్లేదు. హేట్ స్పీచ్ అనేది సమస్యే కానీ ఈ పర్టికులర్ దానికి హేట్ స్పీచ్కి సంబంధం లేదు. బట్ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ అనేవి డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలే. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఇష్యూ చేసిన జీవో అనేది దానికి సొల్యూషన్ కాదు. దానికోసం ఏం చేయాలి? కన్సల్టేషన్స్ చేయాలి. ఎవరితో? ఆల్ స్టేక్ హోల్డర్స్. ఎవరెవరు? పబ్లిక్, లైక్ అండ్ ఇంటర్మీడియట్స్ సచ్ ఈజ్ ఫేస్బుక్, ఎక్స్, గూగుల్, వీళ్ళందరితో మనం ఏం చేయాలమ్మా? కన్సల్టేషన్స్ అనేవి చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ యూరోప్లో ద యూరోపియన్ కమిషన్ ఇష్యూడ్ ది కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆన్ డిస్ఇన్ఫర్మేషన్ ఆన్ September 26. సెప్టెంబర్ 26 నాడు యూరోప్లో యూరోపియన్ కమిషన్ వాళ్ళు కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఏం మాట్లాడాలి, ఏం చేయొచ్చు, తప్పుడు ఇన్ఫర్మేషన్ విషయంలో ఎలా ఉండాలి అంటే అనే విషయంలో ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ రిలీజ్ చేశారు. ఆఫ్టర్ ఏ బ్రాడ్ కన్సల్టేటివ్ ప్రాసెస్ అండ్ ఒపీనియన్ పోల్ కవరింగ్ ఆల్ మెంబర్ స్టేట్స్, అందరితో డిస్కస్ చేసి ఇది ఫాలో అవ్వండి అని చెప్పడం జరిగింది. దీస్ మెంబర్స్ ఇంక్లూడ్ సపోర్ట్ ఫర్ అన్ ఇండిపెండెంట్ నెట్వర్క్ ఆఫ్ ఫ్యాక్ట్ చెకర్స్ అండ్ ప్రమోటింగ్ మీడియా లిటరసీ. దీంట్లో ఈ మెజర్స్ చూడండి, వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఇండిపెండెంట్ నెట్వర్క్ ఆఫ్ ఫ్యాక్ట్ చెకర్స్ని సపోర్ట్ చేశారు. అంటే ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ని ప్రారంభించడం కాదు, ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ఎవరన్నా ప్రారంభించాలంటే ప్రారంభించండి, మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళు ఎక్కడెక్కడైనా తప్పు ఉంటే తప్పు కాదు, అది తప్పుడు న్యూస్ లేదా ఇది కరెక్ట్ న్యూస్ అని చెప్పి ఫిగర్ అవుట్ చేసి చెప్పే బాధ్యత ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెకర్స్కి అప్పచెప్పడం జరిగింది. అలాగే మీడియా లిటరసీ ఇంప్రూవ్ చేయాలని కూడా అంటే దాని మెజర్స్లో తీసుకోవడం జరిగింది. అర్థమవుతుందా? సో దేర్ ఇస్ నో మ్యాజిక్ వ్యాండ్, ఒక మ్యాజిక్తో మనం చేసేయలేం. కాకపోతే స్టేట్ రన్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కాదు, ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ అని ఆధార్ అంటున్నారు. సో దీన్ని మనం సమ్మరైజ్ చేయాలి అంటే మొత్తం ఓవరాల్గా ఇప్పుడు చెప్పిందంతా మరొకసారి 2 నిమిషాల్లో నేను మళ్ళీ సమ్మరైజ్ చేస్తాను. సమ్మరీ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఐటీ రూల్స్ని మార్చేసి ఒక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ప్రారంభించడానికి ప్రయత్నం చేసింది. ఇది బాంబే హైకోర్టులో ఛాలెంజ్ చేశారు అండ్ హైకోర్టు 1 డిసెంబర్ రోజు తీర్పిస్తుంది. అంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయకుండా వెయిట్ చేస్తుంది. రెండోది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు కూడా ఒక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఇష్యూ చేయమని ఒక సెటప్ చేయడానికి జీవో ఇష్యూ చేసింది. సో ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్టా తప్ప, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వస్తే అది కరెక్టా తప్ప అని చెప్పి ఇది గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేస్తుంది. తప్పు అంటే వాళ్ళకి కొన్ని పెనాల్టీలు, శిక్షలు పడేలాగా లీగల్ యాక్షన్ తీసుకునేలాగా దీనికి పవర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్డర్ ఏమంటున్నానంటే ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ పెట్టడం అనేది ఆర్టికల్ 19(1)A ద్వారా మనకి లభిస్తున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని దెబ్బతీస్తుంది. నేను ఒక జర్నలిస్ట్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నేను ప్రభుత్వం గురించి ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు ఏం పెనాల్టీ వేస్తారో, ఏం శిక్ష వేస్తారన్న భయం అనేది పుట్టుకొస్తుంది. ఈ 19(1)A మనకి ఇచ్చిన ఫ్రీడమ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 19(2)లో మెన్షన్ చేశారు. ఈ రెస్ట్రిక్షన్స్ దేనికి సంబంధించినవి అంటే పబ్లిక్ ఆర్డర్కి సంబంధించినవి, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ గురించి కావచ్చు, ఇంటెగ్రిటీ అండ్ యూనిటీ ఆఫ్ ది గవర్నమెంట్ కావచ్చు, ఎట్లాంటి ఆస్పెక్ట్స్ వాటికి సంబంధించి, లేదా ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ వేరే కంట్రీస్, ఇలాంటి విషయాల్లో
మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నారు, కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని వేరే పర్పస్ల్లో రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. సో కాబట్టి మీరు ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ పెట్టేసి మా యొక్క ఫ్రీడమ్ని జర్నలిస్టులు, మిగిలిన వాళ్ళ సెటరిస్టులు, జర్నలిస్టులు వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని రెస్ట్రిక్ట్ చేసినట్టే అవుతుంది అనేది ఆధార్ యొక్క మొదటి పాయింట్ అనమాట. సో అందుకని ఇట్లా చెయ్యకూడదు, అది కరెక్ట్ కాదు అంటున్నారు. మరి ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయంటే యూరోపియన్ వాళ్ళు ఏం చేశారో చెప్పారు. వాళ్ళు కన్సల్టేటివ్ ప్రాసెస్తో వాళ్ళు కోడ్ ఆఫ్ అంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటని చెప్పారు ఆఫ్టర్ ఎ వైడ్ కన్సల్టేటివ్ ప్రాసెస్. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదా గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు కూడా ఒక రూల్స్ ఏదైనా పెట్టొచ్చు, కోడ్ ఆఫ్ ఎథిక్స్ పెట్టొచ్చు, ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెకర్స్ని ఎంకరేజ్ చేయాలి. కానీ గవర్నమెంటే ఓన్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ అనేది చచ్చిపోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ చచ్చిపోతే ప్రజలకు ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. ప్రజలకు ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోతే ప్రజలు డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రాపర్గా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితులు వస్తాయి. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ అని ఆధార్ యొక్క ఓవరాల్ పాయింట్. ఐ హోప్ యు గాట్ ఇట్. సో గవర్నర్ ఆర్టికల్ రోజు వస్తూనే ఉంది, ప్రతిరోజు న్యూస్లోకి వస్తుంది. సో అగైన్ జిఎస్ పేపర్ 2 కేరళ, తమిళనాడు, తెలంగాణ మరియు పంజాబ్ 4 రాష్ట్రాల్లో కూడా గవర్నర్స్ ఆ రాష్ట్ర అసెంబ్లీలు పాస్ చేసి పంపిస్తున్న బిల్లులపైన యాక్షన్ తీసుకోకుండా తాత్సారం చేస్తున్నాయి. సో దే ఆర్ హోల్డింగ్ ద బిల్స్ వితౌట్ టేకింగ్ యాక్షన్. అది ప్రధానమైన సమస్య. అండ్ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మీరు యాక్షన్ తీసుకోవాలి, లేట్ చేస్తే ఎట్లాగా అని చెప్తే తమిళనాడు గవర్నర్ యాక్షన్ తీసుకున్నారు. ఏం యాక్షన్ తీసుకున్నారంటే ఐ విత్హోల్డ్ మై అసెంట్ అని యాక్షన్ తీసుకున్నారు. ఐ విత్హోల్డ్ మై అసెంట్ అని యాక్షన్ తీసుకుంటే ఆ బిల్స్ పైన మళ్ళీ అదే స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ వాటిని రీఎనాక్ట్ చేసి తిరిగి పంపించేసింది. తిరిగి పంపించడం అంటే ఏంటి, అవే బిల్స్ ఏ మార్పులు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ గవర్నర్కి పంపింది. మళ్ళీ వాటికి ఇక్కడ ఓటింగ్ చేసేసి ఇప్పుడు దానిపైన ఆయన ఏ యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. అయితే ఆయనకి వేరే ఆప్షన్ ఉందా ఇలాంటి సందర్భంలో అంటే సుప్రీంకోర్టు ఏమంటుందో ఆయనకి వేరే ఆప్షన్ లేదు, ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. గవర్నర్ కెనాట్ విత్ హోల్డ్ రీపాస్డ్ బిల్స్ సే సుప్రీంకోర్టు. రెండోసారి పాస్ చేయబడ్డ బిల్స్లో విత్ హోల్డ్ చేయడానికి ఆయనకు ఆప్షన్ లేదు. ఆయన ఖచ్చితంగా విత్ హోల్డ్ అంటే అర్థం ఏంటి, ఎసెంట్ అంటే రిజెక్ట్ చేయడానికి అథారిటీ లేదు. హీ హ్యాస్ టు అప్రూవ్ ద బిల్, గివ్ హిజ్ ఎసెంట్ టు ద బిల్ అని సుప్రీంకోర్టు చెబుతుంది. ఇదంతా కూడా మనకి ఆర్టికల్ 200లో రాసి ఉంది. నిన్న కూడా టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్, ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ డీటెయిల్డ్గా మనం మాట్లాడుకున్నాము. గవర్నర్ దగ్గరికి బిల్ వచ్చినప్పుడు ఎయిదర్ హీ కెన్ గివ్ హిజ్ ఎసెంట్ ఆర్ హీ కెన్ విత్ హోల్డ్ హిజ్ ఎసెంట్ ఆర్ హీ కెన్ return the bill or he can refer it to the president. ఇది 4 ఆప్షన్స్. అసెంట్ ఇవ్వడం అంటే అప్రూవల్ ఇవ్వడం, విత్ హోల్డ్ అసెంట్ అంటే అప్రూవల్ ఇవ్వకపోవడం, రిటర్న్ అంటే అర్థం ఏంటి, బిల్లుని రిటర్న్ చేసి విత్ మెసేజ్ ఏవే మార్పులు చేర్పులు చేయాలని చెప్పడం, అదొకటి. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, విత్ హోల్డ్ చేసినప్పుడు కూడా హీ షుడ్ ఐడియల్లీ రిటర్న్. విత్ హోల్డ్ చేయడం అంటే ఏంటి, నేను అప్రూవల్ ఇవ్వట్లేదు అని చెప్పినప్పుడు ఆ బిల్లు తన దగ్గర ఉంచుకుంటారా, తిరిగి పంపించాలి. ఆ డిస్కషన్ కూడా ఇక్కడ జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ చూడండి, చీఫ్ జస్టిస్ అడాస్డ్ వెదర్ ద గవర్నమెంట్ హ్యాడ్ టు మ్యాండేటరీలీ సెండ్ ద బిల్స్ బ్యాక్ టు ద హౌస్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్టర్ విత్ హోల్డింగ్ అసెంట్. అర్థమైందా? మీరు అసెంట్ని విత్ హోల్డ్ చేసినప్పుడు అంటే రిజెక్ట్ చేసినప్పుడు, యాక్సెప్ట్ చెయ్యనప్పుడు మ్యాండేటరీగా బిల్లుల్ని హౌస్కి పంపించాలా అని ఒక ప్రశ్న వచ్చింది. ఎవరు అడిగారు? చీఫ్ జస్టిస్ అడిగారు. అప్పుడు చూడండి, ఐఎమ్ విత్ హోల్డింగ్ ఎసెంట్ అని చెప్పేసి, ఎసెంట్ నేను విత్ హోల్డ్ చేస్తానని చెప్పి వితౌట్ సెండింగ్ ద బిల్స్ బ్యాక్ టు హౌస్ అది చెయ్యొచ్చా అని అడిగితే, అప్పుడు ఇది చంద్రచూడ్ అడిగారు. అప్పుడు మిస్టర్ సింఘ్వి, ఈయన గవర్నమెంట్ వైపు నుండి వాదిస్తున్న వ్యక్తి ఏమన్నారంటే, రిటర్నింగ్ ద బిల్స్ బ్యాక్ టు ద హౌస్ వాజ్ ఎ నెససరీ కొరోలరీ టు ద విత్డ్రావల్ ఆఫ్ అసెంట్. మీరు అప్రూవల్ ఇవ్వట్లేదు అంటే అప్రూవల్ ఇవ్వని బిల్ మీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తారు, మీరు అది పంపించాలి ఎలాగైనా సరే. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ అప్రూవల్, సెండ్ ఇట్ బ్యాక్ టు హౌస్. ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ ద బిల్, సెండ్ ఇట్ బ్యాక్ టు హౌస్. మీ దగ్గర పెట్టుకోవడానికి లేదు అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి, వెన్ ఎవర్ యు ఆర్ విత్ హోల్డింగ్ అసెంట్ యూ మస్ట్ బై డిఫాల్ట్ రిటర్న్ ద బిల్. అర్థమైందా? విత్ హోల్డ్ చేసినప్పుడు కూడా బిల్లు రిటర్న్ చేయాలి. అంటే డైరెక్ట్గా రిటర్న్ చేయొచ్చు, లేదా విత్ హోల్డ్ చేస్తున్నానని చెప్తూ కూడా రిటర్న్ చేయొచ్చు. రెండు సందర్భాల్లో కూడా రిటర్న్ చేసినప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది మళ్ళీ ఒకసారి రీఇనాక్ట్ చేస్తే, ఆ బిల్ని మళ్ళీ తిరిగి పంపిస్తే, లేదా తిరిగి చేసి రీఇనాక్ట్ చేసి గవర్నర్కి పంపితే హీ మస్ట్ గివ్ హిజ్ అసెంట్ అంటున్నారు. వాటిని మనీ బిల్ లాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. హీ మస్ట్ గివ్
హిజ్ ఎసెంట్, ఆయన అప్రూవల్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనీ బిల్కి అప్రూవల్ ఖచ్చితంగా ఇవ్వాలి కదా, ఎందుకంటే మనీ బిల్ అనేది గవర్నర్తో సంప్రదించిన తర్వాతే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మనీ బిల్ ఆయన రిటర్న్ చేయలేరు, ఆయన అప్రూవల్ ఇవ్వాల్సిందే. సో ఏదైనా నార్మల్ బిల్ అయినా సరే వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పంపితే ఈ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ మనీ బిల్ అండ్ ప్రొవైడ్ హిజ్ ఎసెంట్, ఆయన ఎసెంట్ని ప్రొవైడ్ చేయాలి అనేది మనకి ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఇజ్ దట్ క్లియర్? ఇది రోజు వస్తూనే ఉంటుంది. మరి గవర్నమెంట్ టైం లిమిట్ ఏమైనా చెప్తుంది, సుప్రీంకోర్టు టైం లిమిట్ ఏమైనా ఫిక్స్ చేస్తుంది ఏదైనా చూడాలి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న 4 యాక్షన్స్లో ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి కాన్స్టిట్యూషన్లో టైం లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు. టైం లిమిట్ మెన్షన్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఇండెఫినెట్గా హోల్డ్ చేస్తున్నారు. ఆ రకంగా స్టేట్ యంత్రాంగాన్ని స్తంభించేలా చేస్తున్నారు. ఇది పరిస్థితి మనకి తమిళనాడులో అండ్ కేరళలో, తెలంగాణలో, పంజాబ్లో, చాలా రాష్ట్రాల్లో కూడా. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హయ్యర్ రిస్క్ వెయిట్ ఆన్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఈజ్ క్రెడిట్ పాజిటివ్. అన్సెక్యూర్డ్ లోన్స్ పైన రిస్క్ వెయిట్ పెంచడం అనేది క్రెడిట్ పాజిటివ్ అని ఎవరు అంటున్నారు? మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ వాళ్ళు అంటున్నారు. సో లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే ఆర్బీఐ వాళ్ళు రిస్క్ వెయిట్స్ పెంచారు. దేనిపైన? అన్సెక్యూర్డ్ రిటైల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, లెండింగ్ టు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, ఇలాంటి వాటిపైన ఇచ్చే లోన్స్ అన్నిటిపైన రిస్క్ వెయిట్ని 25% పాయింట్స్ అనేవి పెంచడం జరిగింది. ఈ రిస్క్ వెయిట్స్ పెంచడం వల్ల అది మంచిదే. ఎందుకు అంటే లెండర్స్ విల్ నీడ్ టు అలొకేట్ హయ్యర్ క్యాపిటల్ ఫర్ సచ్ లోన్స్ కాబట్టి. సో లాస్ అబ్జార్బింగ్ బఫర్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి అది ఓవరాల్గా క్రెడిట్ పాజిటివ్. ఇన్ ద సెన్స్ ఓవరాల్గా మన క్రెడిట్ సిస్టమ్కి ఒక అడిషనల్ సేఫ్టీ బఫర్ అనేది ఇస్తుంది, అది మంచిదే అని చెప్పి అంటున్నారు. సో సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళ కోసం మరొకసారి ఈ కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను. సో బ్యాంక్స్కి యు నో దట్ రైట్, బ్యాంక్స్ లోన్స్ ఇస్తూ ఉంటాయి. ఆ లోన్స్ని బ్యాంక్స్ అసెట్స్ అని పిలుస్తాయి. లోన్స్ని అసెట్స్ అని బ్యాంక్స్ ఎందుకు పిలుస్తాయి? బికాస్ లోన్స్ జనరేట్ ఇన్కమ్ ఫర్ బ్యాంక్స్. లోన్స్ నుంచే బ్యాంక్స్కి ఇన్కమ్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇన్కమ్ ఇచ్చేది అసెట్. అయితే ఈ అసెట్స్ అన్నిటికీ కూడా బ్యాంక్స్ అన్నీ మ్యాండేటరీగా రిస్క్ వెయిట్ అనేది అసైన్ చేయాలి. రిస్క్ వెయిట్ అసైన్ చేయడం అంటే అర్థం ఏంటి? అవి ఎంత రిస్కీ అనేది ఇండికేట్ చేయాలి. ఎక్కువ రిస్క్ వెయిట్ ఉంటే, ఎక్కువ రిస్క్ వెయిట్ అసైన్ చేస్తే ఏమవుతుంది? అవి ఎక్కువ రిస్కీ అని అర్థం. సో బ్యాంక్స్ దగ్గర ఉన్న రకరకాల లోన్స్ మనం కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ హోమ్ లోన్స్ ఇస్తాయి. హోమ్ లోన్స్కి రిస్క్ ఎక్కువ తక్కువ మీరు ఆలోచించండి. హోమ్ లోన్స్కి చాలా తక్కువ రిస్క్. ఎందుకు? ఆ ఇల్లే బ్యాంక్కి హైపోతెకేట్ అయి ఉంటుంది. ఒకవేళ వాడు ఎగ్గొట్టేసిన ఇల్లు బ్యాంక్ చేతిలోనే ఉంటుంది కాబట్టి బ్యాంక్ దాన్ని ఆర్టికల్ వేలం వేసుకోవచ్చు, అమ్ముకునే అధికారం కూడా బ్యాంకుకి ఉంది. సో హోమ్ లోన్కి లెస్ రిస్క్ కాబట్టి లెస్ రిస్క్ వెయిట్ వేస్తారు. అలాగే మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి, పర్సనల్ లోన్స్ తీసుకునేటప్పుడు పర్సనల్ లోన్స్ ఇచ్చిందనుకోండి బ్యాంక్, పర్సనల్ లోన్స్కి అసలు కొలేటరలే లేదు. కొలేటరల్ లేనప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎటువంటి పూచీకట్టు లేకుండా, తాకట్టు లేకుండా ఇచ్చే లోను. సో దీనికి హై రిస్క్. సో రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు దీనికి హై రిస్క్ వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్రెడిట్ కార్డు మీద తీసుకునే లోన్స్ కావచ్చు, ఇట్లాంటి లోన్స్ కావచ్చు, వీటన్నిటికీ హై రిస్క్ వెయిట్ అనేది ఉంటుంది. అయితే ఈ రిస్క్ వెయిట్ యొక్క ఇంప్లికేషన్ ఏంటి అని మీరు అడగవచ్చు. ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే బేసెల్ నామ్స్ ప్రకారం దే హ్యావ్ టు మెయింటైన్ సంథింగ్ కాల్డ్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో మెయింటైన్ చేయాలి. సో క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో ఫార్ములా ఏంటి అంటే కింద టోటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేది డినామినేటర్లో ఉంటుంది. ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి దీంట్లో సర్టెన్ పర్సంటేజ్ని వాళ్ళు క్యాపిటల్గా మెయింటైన్ చేయాలి. దే హ్యావ్ టు మెయింటైన్ క్యాపిటల్. ఈ క్యాపిటల్ క్యాన్ బి Tier 1, Tier 2 అండ్ Tier 3 క్యాపిటల్. ఈ డీటెయిల్స్ అన్నీ మనం క్లాసెస్లో చూస్తాం, ఇక్కడ చాలా టైం పట్టేస్తుంది చెప్పాలంటే. సో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాంట్లో కొంత పర్సెంట్ మన క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 9% అని చెప్పారనుకోండి. ఆర్బీఐ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో 9% మెయింటైన్ చేయాలని చెప్తే బ్యాంకులు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర రిస్క్ వెయిటెడ్ అసెట్స్ 100 crores ఉంటే 9 కోట్ల క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక బఫర్. క్యాపిటల్ మెయింటైన్ చేయడం అంటే ఆర్బీఐ డిజిగ్నేట్ చేసిన అసెట్స్లో కానీ ఆర్బీఐ డిజిగ్నేట్ చేసినట్టుగా ఆ డబ్బు పక్కన పెట్టి ఉంచాలి. నార్మల్గా లోన్స్ రూపంలో అది ఇవ్వడానికి పనికి రాదనమాట. అదే ఇది 200 crores అయింది అనుకోండి, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పెరిగిపోయి అనుకోండి, బ్యాంక్స్ విల్ హ్యావ్ టు కీప్ 18 crores.
అర్థమైందో? ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది, బ్యాంక్కి ప్రొటెక్షన్ పెరుగుతుంది. అంటే ఏదైనా లాస్ అబ్జార్బింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మన దగ్గర ఇంత క్యాపిటల్ పక్కన ఉంది అనేది మనకు ఒక చిన్న హోప్ అనేది ఇస్తుంది. రిస్కీ అసెట్స్ ఎంత ఎక్కువ ఉంటే ఈ బఫర్ కూడా అంత ఎక్కువ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు మీద ఇచ్చే లోన్స్, అలాగే ఒక బ్యాంకు ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చే లోన్స్, ఇలాంటి వాటన్నిటికీ నార్మల్గా రిస్క్ వెయిట్ 100% ఉండేది. దాన్ని 125% చేసింది. దాని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు ఒక బ్యాంక్ ఒక ఎన్బిఎఫ్సికి ఇచ్చింది అనుకోండి, దీన్ని రిస్క్ వెయిటెడ్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బ్యాంక్ ఎంతకుముందు 100% కాబట్టి 100 కోట్లని రాసుకునేది డినామినేటర్లో. ఇప్పుడు మారిన రూల్ ప్రకారం ఏంటి, ఇదే 100 కోట్లని 125 crores అని రాసుకోవాలి. దే హ్యావ్ టు మెయింటైన్ ఇట్ యాజ్ 125 crores ఇన్స్టెడ్ ఆఫ్ 100 crores నౌ. అర్థమైందా? దానివల్ల ఏమవుతుంది, డినామినేటర్ పెరుగుతుంది. డినామినేటర్ పెరిగితే దాని ద్వారా మెయింటైన్ చేయాల్సిన క్యాపిటల్ కూడా పెరుగుతుంది. క్యాపిటల్ పెరగడం అనేది మంచిదే, బఫర్ అనేది పెరుగుతుంది కదా, బ్యాంక్స్కి లాస్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ బిల్డ్ అవుతుంది. సడన్గా ఈ కొంతమంది లోన్స్ ఎత్తేసినా ఏమైనా సరే వీళ్ళ దగ్గర ఎనఫ్ క్యాపిటల్ బఫర్ ఉంటుంది కాబట్టి అది కాపాడుతుంది అని మూడీస్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా క్రెడిట్ పాజిటివే. అయితే బ్యాంకులకి టెంపరీగా ప్రాఫిటబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ మనీ అనేది దీనిపైన వడ్డీ ఎక్కువ రాదు, వడ్డీ రాదు కాబట్టి. ఓకేనా? సింపుల్. మన హ్యూమన్ లైఫ్కి మనం కొరలరీ తీసుకుంటే ఎవరైతే ఎక్కువ డబ్బు ఎఫ్డీల రూపంలోనో వేరే రూపంలోనో పక్కన పెట్టి ఉంచుతారో వాళ్ళు సేఫ్. అలాగే కాకుండా ఉన్నదంతా స్టాక్స్లోనో రియల్ ఎస్టేట్లోనో పెట్టేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎఫ్డీలో పెట్టడం వల్ల, బ్యాంకులో మెయింటైన్ చేయడం వల్ల నీకు ఎక్కువ వడ్డీ రాకపోవచ్చు, కానీ పక్కాగా నీ దగ్గర ఉంటుంది, నీకు సేఫ్టీ ఇస్తుంది. ఆ సెన్స్లో మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. ఆల్రెడీ మొన్న డీటెయిల్గా చెప్పాను, మరొకసారి ఈరోజు కవర్ చేశాను. ఇది మనకి జిఎస్ పేపర్ 3 కిందకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్, ఏ రెన్యూడ్ ఫోకస్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఈరోజు మనం ఎక్కువ ఎడిటోరియల్సే కవర్ చేసుకుంటూ వచ్చాం. ఆల్రెడీ 2 పెద్ద ఓపెడ్ ఆర్టికల్స్ చేసాము, దాంతోపాటు ఎడిషనల్గా ఈ ఆర్టికల్ కూడా మనం చూడబోతున్నాం. సో దిస్ ఆర్టికల్ అగైన్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి ఏంటి అనే ఆర్టికల్ చాలా మంచిగా రాశారు. ఒకసారి మనం చూద్దాం. సో నేను లైన్ బై లైన్ వెళ్తున్నాను, సో దట్ మీరు కూడా న్యూస్ పేపర్ చదివే ఫీలింగ్ మీకు క్రియేట్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అని హైలైట్ చేసుకుంటూ నేను వెళ్ళిపోతాను. మీకు తెలుసు కదా, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే పదం మనం ఎక్కువగా దేనికి వాడతామంటే కాంబినేషన్ ఆఫ్ సైబర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్మాన్డ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇలాంటి పదాలు అనేవి ఎక్కువగా న్యూస్లో వస్తూ ఉంటాయి. అండ్ మిలిటరీలో కూడా దే ఆర్ ఇన్ ఫ్యాషన్. ఇన్ వోగ్ అంటే ఫ్యాషన్ అని అర్థం. మిలిటరీస్ అన్నీ కూడా వీటిని ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డిఫెన్స్లోకి ఎలా తీసుకురావాలి, అన్మాన్డ్ సిస్టమ్ అంటే డ్రోన్స్ లాంటివి, మనుషులు లేకుండా ఎట్లా మనం వార్ఫేర్ పార్టిసిపేట్ చేయాలి, అడ్వాన్సింగ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ ఎలాగా, సైబర్ వార్ఫేర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీస్ అన్నింటిలో ఎక్కువగా డిస్కషన్లో ఉన్న, నాన్ ఇన్లో ఉన్న పదాలు అనమాట. సో ఇండియన్ మిలిటరీ కూడా ఈ విషయంలో యాక్టివ్గానే ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయనే విషయంలో ఇండియన్ మిలిటరీ నిద్రపోవట్లేదు. ఇట్ ఈస్ సీమింగ్లీ అలైవ్, అంటే ఇట్ ఈస్ యాక్టివ్లీ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ హౌ వీ కెన్ ఇన్కార్పొరేట్ ఆల్ దీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. రీసెంట్గా జరిగిన చాణక్య డిఫెన్స్ డైలాగ్లో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే ఏమన్నారంటే, మన ఆర్మీ 45 నిష్ టెక్నాలజీస్ని ఐడెంటిఫై చేసింది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మిలిటరీ అప్లికేషన్స్ అని చెప్పి ఆయన చెప్పారు. సిమిలర్గా అండర్ ఉడాన్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది, సైబర్ వర్చువల్ రియాలిటీని వాడుతూ తన ఆపరేషనల్, లాజిస్టికల్ అండ్ ట్రైనింగ్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అంటే ఎయిర్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తుంది. ద నేవీ టూ సేస్ ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. నేవీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ విషయంలో ముందుకెళ్తుందని చెప్తుంది, విచ్ ఇంక్లూడ్స్ ఇంటిగ్రేటెడ్ అన్మాన్డ్ రోడ్ మ్యాప్ వైల్ ఆల్సో ఎంకరేజింగ్ ఇండైజినేషన్ అండర్ స్వావలంబన్ ప్రాజెక్ట్ పేరుతో. అంటే అర్థమేంటి, ప్రతిదీ కూడా లోకల్గా తయారు చేయడం. అర్థమవుతుంది. ఇండైజినస్ అంటే అర్థం ఏంటి, లోకల్ అనే మీనింగ్ వస్తుంది, నేటివ్ లోకల్ అనే మీనింగ్ వస్తుంది. సో ప్రతిదీ కూడా ఇండియాలోనే మనం తయారు చేసుకునే దిశగా కూడా మనం అడుగులు వేస్తున్నామని చెప్తున్నాం. వీటన్నిటి మీనింగ్ ఏంటి అంటే, వీఆర్ ఆల్రెడీ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఎంతవరకు వెళ్ళామనే తెలియదు కానీ అన్ని మినిస్ట్రీస్ కూడా ఒక అడుగు అయితే వేస్తున్నాయి, స్టెప్ అయితే వేయడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ సెయింగ్. డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫ్ పేరుతో తన ఇనిషియేటివ్స్ని చూపించింది, విచ్ ఇంక్లూడ్స్ ద డిఫెన్స్ ఏఐ కౌన్సిల్, ద డిఫెన్స్ ఏఐ ప్రాజెక్ట్ ఏజెన్సీ.
ఈ ఎఫర్ట్స్ కూడా మనకి దేనికోసం చేస్తున్నారంటే టువర్డ్స్ ఇన్కార్పొరేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటూ వేరియస్ అలైడ్ ఆర్గనైజేషన్స్ సచ్ యాజ్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నింటిలోకి దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్ని డిఫరెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అనే ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే గవర్నమెంట్ యొక్క ఉద్దేశాలు అనేవి ఎంత వెల్ ఇంటెన్షన్డ్ అయినప్పటికీ కూడా మన మినిస్ట్రీ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వాళ్ళు ఇంకా ఎక్కువ క్రియేటివ్గా ఆలోచించాలి. ఏ విషయంలో? టువర్డ్స్ దేర్ అప్రోచ్. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ఎలా ఎంబ్రేస్ చేసుకోవాలనే విషయంలో వాళ్ళు ఇంకా క్రియేటివ్గా ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంది. ఈ ఇనిషియేటివ్స్ సక్సెస్ అవ్వాలంటే మిలిటరీ ఏం తెలుసుకోవాలంటే, మిలిటరీ టెక్నాలజీ అనేది సిల్వర్ బుల్లెట్ కాదు, అంటే అన్ని సమస్యలకి అది పరిష్కారం అవుతుందని అనుకోవడానికి లేదు. అండ్ షుడ్ నాట్ బి ఇమాజిన్ యాజ్ ఎ ప్లగ్ అండ్ ప్లే. అలా తెచ్చి ఇలా పెట్టేస్తాము, ప్లగ్ అండ్ ప్లే అంటే అర్థం అదే, ఇంకేం చేయక్కర్లేదు, ఇలా తెస్తే చాలా పని చేసేస్తుందో అనుకోవడానికి లేదు. ఓకేనా? మరి ఏం చేయాలి? ఇట్ నీడ్స్ టు బి అకంపెనీడ్ బై ఆర్గనైజేషనల్ అండ్ డాక్ట్రినల్ చేంజెస్. కొత్త టెక్నాలజీ మనం తీసుకొచ్చిన టెక్నాలజీకి తగ్గట్టుగా ఆర్గనైజేషన్లో కూడా మార్పులు చేర్పులు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. వాళ్ళ పద్ధతులు, వాళ్ళు ఫాలో అవుతున్న మెథడాలజీస్లో కూడా చేంజెస్ తీసుకురావాల్సిన అవసరాలు అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సివిలియన్ ఎన్వైర్న్మెంట్తో డేటా షేర్ చేయాల్సిన అవసరాలు కూడా ఉంటాయి. మనం టెక్నాలజీ గురించి మాట్లాడితే సైంటిస్టులు ఇన్వాల్వ్ అవుతారు. సో మీకు సంబంధించిన సెపరేట్ టెక్నాలజీ తయారు చేయాలన్నా మీ డేటా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో అవి ఎలా చేయాలని కూడా డిఫెన్స్, నేవీ వాళ్ళు ఆలోచించాలి. ఇట్స్ నాట్ దట్ నాకు టెక్నాలజీ ఇచ్చే నేను వాడేస్తానని కాదు. కొన్ని సందర్భాల్లో స్పెసిఫిక్గా మన నీడ్స్కి తగ్గట్టుగా టెక్నాలజీ రావాలంటే వీ మైట్ హ్యావ్ టు షేర్ అవర్ డేటా యాజ్ వెల్. వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని మనం ఫాలో అవుతున్న రూల్స్, ప్రాసెస్లో కూడా మార్పులు తేవాల్సి వస్తే తీసుకురావడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఇండియా దానికి దగ్గరలో ఉందా? లాంగ్ వే టు గో. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఓకే, మీరు చూడండి, కొంతమందికి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈజ్ జస్ట్ ది లేటెస్ట్ ఫ్యాడ్. వాళ్ళు ఏంటంటే ఏదో లేటెస్ట్గా మాట్లాడుకుంటున్న అంశమే అని చెప్పి భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే రష్యా యుక్రెయిన్ వార్ మనకు చూస్తే అటెస్ట్ టు ద ఓల్డ్ ఫ్యాషన్డ్ డామినెన్స్ ఆఫ్ ది ఆర్టిలరీ, మాన్యూవర్ వార్ఫేర్ అండ్ ఇన్ఫాంట్రీ. రష్యా యుక్రెయిన్ వార్లో చూస్తే ఎవరు సైబర్ వార్ కానీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ పెద్దగా వాడలేదు, ఇంకా పాత పద్ధతిలోనే వెళ్ళారు. At a more conceptual level, however, emerging technologies represent a dilemma that militaries have faced since time immemorial, how to best respond to change. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క మిలిటరీకి మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అవి కొన్ని మార్పులు తీసుకొస్తాయి. ఈ మార్పులకి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ప్రధానమైన సమస్య. టెక్నాలజీ అనగానే ఇలా తెచ్చి అలా పెట్టేస్తాను, ఇంప్లిమెంట్ చేస్తారంటే అవ్వదు. ఆ టెక్నాలజీ యూజ్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ మారాలి, మన పద్ధతి మారాలి, మన ఆలోచన విధానం మారాలి, దాన్ని ఉపయోగించుకునే విధానం మారాలి. చాలా విషయాల్లో మార్పులు చేర్పులు, రిఫార్మ్స్ అనేవి అవసరం అవుతాయి. దానికి తగ్గట్టుగా సిస్టంలో మార్పులు చేయగలిగితేనే టెక్నాలజీని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలుగుతాము, లేకపోతే చెయ్యలేము అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఎఫెక్టివ్లీ ఇంటిగ్రేటింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి ఏం కావాలి? రిక్వైర్స్ ద మిలిటరీ టు వర్క్ మోర్ క్లోజ్లీ విత్ సివిలియన్స్ దాన్ ఎవర్ బిఫోర్. సివిలియన్ సొసైటీతో ఎక్కువగా వాళ్ళు పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆయనకే మైకేల్ రాస్కన్ ఆయన ఏమంటున్నారంటే దీన్నే కొలాబరేటివ్ డిఫెన్స్ అన్నారు. డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడుకుంటే సరిపోదు, సివిలియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మిలిటరీ వాళ్ళు సైంటిస్టులతో, అకాడమిక్స్తో, టెక్నాలజీస్తో, ఆంట్రప్రెన్యూర్స్తో, వైడర్ ఇండస్ట్రీతో పార్ట్నర్షిప్లోకి వెళ్ళాలి. అప్పుడే మనం ఇలాంటి క్యాపబిలిటీస్ని ఇన్కార్పొరేట్ చేయగలుగుతాము. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కొలాబరేట్ చేయాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఓన్లీ దెన్ యూ కెన్ ఇన్కార్పొరేట్ సచ్ క్యాపబిలిటీస్. ఆ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించినప్పుడు ఇండియా డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, స్టిల్ హ్యావ్ సమ్ వే టు గో. అంటే ప్రజెంట్ అంత కొలాబరేషన్ జరగట్లేదు, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది అని అర్థం. ఓకే, అయితే మరీ ఇండియాని తీసిపారేయాల్సిన అవసరం లేదు. ఇండియా ఫోకస్ ఆన్ దీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది కొత్తదేమీ కాదు. మనం 1990స్లోనే డ్రోన్ ప్లాట్ఫామ్స్ని మనం ఇండక్ట్ చేసాం. అలాగే బై 2000s ఇంకా ఎక్కువ ప్రొక్యూర్మెంట్స్ కూడా జరిగాయి. ఐఏఎఫ్ అండ్ నేవీ కూడా డ్రోన్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. అలాగే సైబర్ థ్రెట్ యొక్క ప్రాబ్లమ్ని మిలిటరీ లీడర్స్ ఆల్రెడీ రికగ్నైజ్ చేశారు. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లాంటివి జరుగుతున్నాయనే విషయాన్ని కూడా గమనించారు. సో మన దగ్గర ఉన్న ఇండిజినస్ స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా ఇండియా కోసం కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేసి మన మిలిటరీ క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేవీ కోసం GSAT-7 అని అలాగే 2013లో లాంచ్ చేశారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం GSAT-7A. ఇవన్నీ కమ్యూనికేషన్ శాటిలైట్స్. కమ్యూనికేషన్ క్యాపబిలిటీస్ పెంచడం కోసం ఈ శాటిలైట్స్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అదే సంవత్సరంలో గవర్నమెంట్ కూడా డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ టు అడ్రస్ థ్రెట్స్ ఫ్రమ్ న్యూ డొమైన్స్. కొత్త డొమైన్స్ నుంచి వచ్చే థ్రెట్స్ని అడ్రస్ చేయడం కోసం ఈ ఏజెన్సీని, స్పేస్ ఏజెన్సీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, సైబర్ స్పేస్. అయితే ఇవన్నీ
వెల్కమ్ డెవలప్మెంట్స్, అంటే మనం ఆహ్వానించదగ్గ మంచి పరిణామాలే అయినప్పటికీ మిలిటరీ యొక్క అప్రోచ్లో కొన్ని లోపాలనే ఉన్నాయి. దేర్ ఆర్ సర్టెన్ షార్ట్ కమింగ్స్ అంటే కొన్ని లోపాలు. ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసే విషయంలో దేర్ ఆర్ సర్టెన్ షార్ట్ కమింగ్స్ అనమాట. ఏంటవి? అప్రోచ్ మారాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి? దేర్ హ్యాస్ టు బి ఎ చేంజ్ ఇన్ అప్రోచ్. మిలిటరీ యొక్క అప్రోచ్లో మార్పు రావాలి. ఏంటవి చూడండి. ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే వీళ్ళు చెప్తుంది జాయింట్నెస్ డిఫైన్డ్ బై ఇంటర్ఆపరబిలిటీ బిట్వీన్ ద 3 సర్వీసెస్. మిలిటరీ, ఎయిర్ ఫోర్సు, నేవీ మధ్యలో ఇంటర్ఆపరబిలిటీ ఉండాలి. ఒకే టెక్నాలజీ 3 చోట్ల ఉండగలిగేలాగా, ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్తో ఇంటరాక్ట్ అయ్యేలాగా సిస్టమ్స్ బిల్డ్ చేయాలి. అందుకే జాయింట్ అనే పదాన్ని మనం వాడారు. ఇది ప్రస్తుతానికి ఇంకా ప్రాబ్లమాటిక్. అది ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు. జాయింట్నెస్ అనేది ఎప్పటికీ రాలేదు. సో అందుకే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి ఒక ఎక్స్ప్లిసిట్ మ్యాండేట్ ఇచ్చారు. ఆయనకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. ఏంటి? టు క్రియేట్ జాయింట్ థియేటర్ కమాండ్స్. ముగ్గురికి కలిపి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో పద్ధతి ఒకలా ఉంటుంది, నేవీలో ఒకలా ఉంటుంది, ఎయిర్ ఫోర్స్లో ఒకలా ఉంటుంది. ముగ్గురికి కలిపి కామన్గా కూడా కొన్ని కమాండ్స్ అనేవి ఉండాలి అని చెప్పి ఆయనకు ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అయితే అది ఇంకా జరిగిందా? జరగలేదు. సో స్ట్రాటజిక్ కమ్యూనిటీ స్టిల్ వెయిటింగ్ ఫర్ సచ్ ఎ డెవలప్మెంట్. ఎట్ ద సేమ్ టైమ్ ద నీడ్ ఫర్ ఇంటర్ఆపరబిలిటీ ఈజ్ ఎసెన్షియల్, ఎస్పెషలీ అమంగ్ ద హోస్ట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విషయంలో ఖచ్చితంగా ఇంటర్ఆపరబిలిటీ అనేది అవసరము. డిఫెన్స్లో ఉన్న కంప్యూటర్స్, నేవీలో ఉన్న కంప్యూటర్స్ ఇంటరాక్ట్ అవ్వగలగాలి. నేవీలో ఉన్న కంప్యూటర్ సిస్టమ్స్ ఎయిర్ ఫోర్స్ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగలగాలి. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది జరగగలగాలి. ఓకే, అది ఇంటర్ఆపరబిలిటీ ఉన్నట్టు అనమాట. అది తప్పదు. సో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే అప్రోచ్లో జాయింట్నెస్ అనేది బిల్డ్ అవ్వాలి. ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అయ్యేలాగా సిస్టమ్స్ బిల్డ్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే దెర్ ఇస్ అ నీడ్ టు రీవిజిట్ ఎగ్జిస్టింగ్ హ్యూమన్ రిసోర్స్. హెచ్ఆర్ ప్రాక్టీసెస్లో మార్పులు తేవాలి. హ్యూమన్ రిసోర్సెస్ని హ్యాండిల్ చేసే విధానాల్లో మార్పులు అనేవి రావాలి. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ మిలిటరీలో ప్రధానంగా జనరలైజేషన్ ఎక్కువగా ఉంటుంది స్పెషలైజేషన్ కంటే. అంటే ప్రతి వ్యక్తి అన్ని పనులు నేర్చుకుంటాడు. ఈ పనికి వీళ్ళు, ఆ పనికి వాళ్ళు అనే స్పెషలైజేషన్ కంటే కూడా జనరలైజేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కన్వెన్షనల్ ఆపరేషన్స్లో పనిచేస్తుంది కానీ టెక్నాలజీ విషయంలో పనిచేయదు. ఎందుకంటే ఆ టెక్నాలజీ యూజ్ చేసే స్పెషలైజ్డ్ ఎక్స్పర్టీస్ అనేది, టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేది కొందరికే ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి అదే పని మళ్ళీ నేర్పించాలి. ఒకే వ్యక్తికి అన్ని పనులు ఇవ్వడం కంటే టెక్నాలజీ విషయంలో మాత్రం స్పెషలైజేషన్ ఎంకరేజ్ చేయడం అనేది మంచి పద్ధతి. కాబట్టి ఏమంటున్నారంటే సర్వీసెస్ షుడ్ దేర్ ఫోర్ గివ్ ఎక్స్టెండెడ్ టెన్యూర్స్ అండ్ క్రియేట్ ప్రమోషన్ పాత్వేస్ ఫర్ ఆఫీసర్స్ ఇంటెలెక్చువల్ ఇంక్లైన్ టువర్డ్స్ దిస్. టెక్నాలజీకి ఎవరైతే ఇంక్లైన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి అక్కడ ఎక్స్టెండెడ్ టెన్యూర్ ఇవ్వాలి. అక్కడే ఎక్కువ కాలం పనిచేసేలాగా, అక్కడే ప్రమోషన్స్ వచ్చేలాగా సిస్టమ్స్ మార్చాలి. సో ఒక రకంగా హెచ్ఆర్ సిస్టమ్ డిస్రప్టివ్, అంటే మొత్తం మారిపోవాలి. అక్కడ మార్పులు చేర్పులు అనేవి రావాలి. రెండోది మూడోది ఆప్షన్. ఇది రెండోది. ఫస్ట్ది ఏంటి? జాయింట్నెస్. సెకండ్ ఏంటి? జాయింట్నెస్ అండ్ ఇంటర్ఆపరబిలిటీ ఫస్ట్ మార్పు. రెండోది ఏంటి? హెచ్ఆర్ సిస్టంలో మార్పులు రావాలి. మూడోది ఏం చెప్తున్నారు? సివిలియన్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ మరియు మిలిటరీ ముగ్గురు కూడా నీడ్స్ టు బీ మోర్ ఓపెన్ విత్ షేరింగ్ డేటా. డిఫెన్స్ వాళ్ళు సైంటిఫిక్ కమ్యూనిటీతోని, సివిలియన్స్తోని, ఆంటర్ప్రెన్యూర్స్తోని డేటా షేర్ చేయడంలో మోర్ ఓపెన్గా ఉండాలి. అప్పుడే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫుల్ ప్రామిస్ని మీరు రియలైజ్ చేయగలుగుతారు. జనరల్గా డిఫెన్స్ అనగానే మనకి సీక్రెసీ కన్సర్న్స్ అనేవి వస్తాయి. డేటా షేర్ చేయకూడదన్న ఆలోచనలు వస్తాయి. కాకపోతే మీరు స్ట్రక్చరల్ సేఫ్ గార్డ్స్ పెట్టి మీరు సివిలియన్స్ వీళ్ళతో వాళ్ళు పనిచేసేలాగా, అంటే ఎక్కడైతే మనకి ఇష్యూస్ రావచ్చో వాటిల్లో మనం సేఫ్ గార్డ్స్ పెట్టి డేటా షేరింగ్ ఇంకొంచెం పెరిగేలాగా చేయాలి. చేస్తేనే మనం టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలుగుతామని అంటున్నాం. ఫుల్లీ రియలైజింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రిక్వైర్స్ ఆల్టరింగ్ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్స్ అండ్ అప్రోచెస్ మారాలి. ఆర్గనైజేషన్స్ అనేవి మారాలి. అవి ఎక్కడి నుంచి మొదలవ్వాలి? డిఫెన్స్ మినిస్ట్రీ నుంచే మొదలవ్వాలి. డిఫెన్స్ మినిస్ట్రీ ఇప్పుడు కూడా ఎవరు చేస్తారంటే జర్నలిస్ట్ ఆఫీసర్స్ లీడ్ చేస్తున్నారు. అలా కాకుండా డిఫెన్స్ మినిస్ట్రీలో కూడా మనకి స్పెషలిస్టులు కావాలి, టెక్నోక్రాట్స్ కావాలి, క్వాలిఫైడ్ పర్సనల్ కావాలి. అవసరమైతే ప్రైవేట్ సెక్టర్ నుంచి, వైడర్ ఇండస్ట్రీ నుంచి రిక్రూట్ చేసుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్స్తో పనులు కానిస్తే కుదరదు, వాళ్ళు జర్నలిస్టులు. స్పెసిఫిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫెన్స్ టెక్నాలజీ పైన అవగాహన ఉన్న ఎక్స్పర్ట్స్ని తీసుకురావడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది. డిఫెన్స్ మినిస్ట్రీలో ఈ మార్పులు రావాలని కూడా చెప్తున్నారు. ఓకే, ఎస్పెషల్లీ డిఫెన్స్ ప్రొడక్షన్లో ఇట్ ఈస్ మోర్ రిలవెంట్. జర్మన్ అంటే మోర్ రిలవెంట్ దేర్ అని అర్థం. In turn, the military must create pathways not just for its own officers but also to allow civilians to work alongside them as technology. సో సింపుల్గా ఏం చెప్తున్నారు? మిలిటరీ వాళ్ళు వాళ్ళ ఓన్ ఆఫీసర్స్కి పాత్వేస్ క్రియేట్ చేయాలి. టెక్నాలజీ పరంగా వాళ్ళు పనిచేస్తారంటే ప్రమోషన్స్ గట్రా వచ్చేలాగా కెరీర్ పాత్ డిఫైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం సివిలియన్స్ కూడా వాళ్ళతో పాటు టెక్నాలజీ ప్రొఫెషనల్గా పనిచేసే అవకాశాన్ని కూడా కల్పించాలి. So, military needs to think creatively about the need for separate cadres to tap into the promise of such technology. So, separate cadres build చేయాల్సిన అవసరం వస్తుంది, దానికి సిద్ధపడాలి. ఓకేనా?
ఇదమ్మా స్టోరీ. సో ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి డిఫెన్స్లో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి అవసరమైన రోడ్ మ్యాప్ అనేవి వేస్తున్నాయి. సో రియలైజింగ్ ద ప్రామిస్ ఆఫ్ దిస్ విజన్ వుడ్ రిక్వైర్ గ్రేటర్ విల్లింగ్నెస్ టు ఎంగేజ్ విత్ ద టాలెంట్ దట్ రిసైడ్స్ అవుట్ సైడ్ ద ఎగ్జిస్టింగ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్. అంటే మనకి టెక్నాలజీ యొక్క విజన్ని ప్రామిస్ని మనం రియలైజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఎగ్జిస్టింగ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ బయట ఉన్న టాలెంట్ని ఎంగేజ్ చేయాలి, వాళ్ళని ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. రైట్, ఓన్లీ దెన్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అనమాట. సో నేను మరొకసారి ఇప్పటి వరకు చెప్పిందంతా లాస్ట్లో చిన్న సమ్మరీ. నేను ఆర్టికల్ అంతా మీకు చదివి వినిపిస్తున్నాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు దాన్ని మరొకసారి నేను ఒకసారి సమ్మరీ చేసి మీకు చెప్తాను. ఏంటి చెప్పాడు ఈ ఆర్టికల్లో అంటే, మొదట ఫస్ట్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మిలిటరీ, ఎయిర్ ఫోర్సు, నేవీ ముగ్గురు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ విషయంలో అడుగులు ముందుకు వేస్తున్నారు, ఒక్కొక్కరు కొంచెం కొంచెం చేస్తున్నారని చెప్పారు. రెండోది ఏం చెప్పారంటే, వీ నీడ్ టు హ్యావ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ అనేది కావాలి. ఈ టెక్నాలజీ అనేది సిల్వర్ బుల్లెట్ ఏమీ కాదు, అంటే ఒక టెక్నాలజీ తెచ్చేస్తే పనులు అయిపోతాయి అనుకోవడానికి లేదు. దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలంటే మన సిస్టమ్స్లో, మన అప్రోచెస్లో మార్పులు చేర్పులు అనేవి రావాలి అని చెప్పారు. అండ్ ఈ ప్రాసెస్లోనే సివిలియన్స్తో మనం చాలా ఎక్కువగా కొలాబరేట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. దాన్ని కొలాబరేటివ్ డిఫెన్స్ అన్న. సివిలియన్స్ అంటే ఎవరు, సైంటిస్ట్ కమ్యూనిటీ కావచ్చు, టెక్నోక్రాట్స్ కావచ్చు, ఆంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, వీళ్ళందరితో కూడా ఎక్కువగా కొలాబరేట్ చేయాల్సి ఉంటుంది. డేటా షేరింగ్ అనేది ఎక్కువగా చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారంటే, సర్టెన్ స్ట్రాటజిక్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి అన్నారు. ఏంటి ఆ రిఫార్మ్స్? మొదటిది జాయింట్నెస్. ఈ మూడింటి మధ్య అంటే ఏంటి, నేవీ, ఎయిర్ ఫోర్సు మరియు మూడోది ఏంటమ్మా, డిఫెన్స్ మధ్య, మిలిటరీ మధ్యలో జాయింట్నెస్ అనేది పెరగాలి. అంటే ఇంటరాపరబిలిటీ పెరగాలి. ఒకళ్ళ సిస్టమ్స్ ఇంకొకళ్ళు ఆపరేట్, అంటే ఇన్ ద సెన్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరిగేలాగా. అండ్ జాయింట్ థియేటర్ కమాండ్స్ కూడా కావాలి. ఎవరి కమాండ్స్ వేరు, ఎవరు సెల్యూట్ చేసే విధానాలే వేరువేరుగా ఉంటాయి. వాళ్ళందరికీ కామన్గా కూడా ఒక కోడ్ తీసుకురావాలనేది ఆల్రెడీ నడుస్తుంది. జాయింట్నెస్ అండ్ ఇంటరాపరబిలిటీ మొదటిది. అండ్ రెండోది చేంజ్ ఇన్ హెచ్ఆర్ సిస్టమ్స్. హెచ్ఆర్ సిస్టమ్స్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, వాళ్ళ కెరీర్ ప్రోగ్రెషన్ అంతా కూడా జనరలైజేషన్ పైన జరుగుతుంది ఇప్పటివరకు. స్పెషలైజేషన్ వైపు అడుగులు వేయాలి. టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ పైన మాత్రమే పనిచేసే కొంతమంది ఉంటారు. వాళ్ళకి మనం అవకాశం, అంటే వాళ్ళ కెరియర్ గ్రాఫ్ అదంతా కూడా మనం చూడాల్సి ఉంటుంది. మూడవది ఫైనల్గా చెప్తుంది ఏంటి అంటే, మనకి ఈ డేటా షేరింగ్ విషయంలో మోర్ ఓపెన్నెస్ అనేది ఉండాలి. డేటా షేరింగ్ విషయంలో మోర్ ఓపెన్నెస్ అనేది ఉండాలని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ రిఫార్మ్స్ తీసుకురావాలి. అలాగే డిఫెన్స్ మినిస్ట్రీ ఈరోజు మనం తీసుకుంటే, ఈ డిఫెన్స్ మినిస్ట్రీ విషయంలో కూడా చాలా చేంజెస్ రావాలి. ఎట్ ప్రజెంట్ ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్లే దాంట్లో పనిచేస్తున్నారు. అలా కాకుండా ప్రైవేట్ సెక్టార్ నుంచి వైడర్ కమ్యూనిటీ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకురావాలి అని చెప్తున్నారు. జర్నలిస్టులతో పని కానిచ్చేయడం కాదు, టెక్నాలజీ పైన, డిఫెన్స్ పైన అవగాహన ఉన్న వాళ్ళని కూడా రిక్రూట్ చేసి వాళ్ళకి ఒక కెరీర్ ప్రోగ్రెషన్ రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేయాలని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద చేంజెస్ టు బి డన్ ఇన్ డిఫెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఆర్టికల్ ఫర్ యూపీఎస్సీ జిఎస్ పేపర్ 3 ఎస్ఎన్టీ కిందకి మనకు వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్. ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్. ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఇండివిజువల్గా పర్చేస్ చేస్తే 10,000, కానీ మీరు కాంబినేషన్లో వెళ్ళినప్పుడు 10 + 10 = 15. ఎనీ 2 సబ్జెక్ట్స్ మీరు 15,000కి పొందే సువర్ణ అవకాశం ఇక్కడ మనకి లభిస్తుంది. అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈ ఫీజు అనేది మీకు 30th నవంబర్ వరకు వ్యాలిడ్. తర్వాత ఈ ఆఫర్ అనేది మీకు అందుబాటులో ఉండదు. ఏ డౌట్స్ ఉన్నా ఏ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కొనుక్కోవచ్చు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే చాలామంది ప్రిపరేషన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, షెడ్యూల్స్ ఎలా వేసుకోవాలి, రైట్, టెస్ట్లు ఎట్లా రాయాలి, ఎప్పుడు రాయాలి, వాటిని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఇలా చాలా అంశాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లోనే మీకు మెంటర్షిప్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ వైపు నుంచి నేను స్వయంగా నాతో 1-on-1 మెంటర్షిప్ కావాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ 1-on-1 మెంటర్షిప్ బై మీ. ఓకేనా? దీంట్లో మిమ్మల్ని అనలైజ్ చేసి మీరు ఎలా చదువుతున్నారు, ఏంటి, ఎలా చేయాలి, ప్రతిదీ కూడా డిస్కషన్ జరుగుతుంది. మీ ప్రాబ్లమ్స్ అవి నాతో షేర్ చేయొచ్చు. నా గైడెన్స్ కానీ నా నాలెడ్జ్ కానీ మీకు అందిస్తాను. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ 1-on-1 మెంటర్షిప్ ఆపర్చునిటీ అండ్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్. సెల్ఫ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు కావచ్చు, వేరే చోట కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇది యూజ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు మేక్ సమ్ పేమెంట్ యాజ్ వెల్. మేడం మీకు ఇన్ఫామ్ చేస్తారు. మీకు నచ్చితే మీరు రావచ్చు.